క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, మీ అందరికీ కూడా యేసుక్రీస్తు వారి నామంలో వందనములండి. చిన్న ప్రార్థన చేసుకుని మన యొక్క అంశంలోనికి వెళ్దాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము దేవా తండ్రి. ఈ పునరుత్థానపు దినమందు తండ్రి దేవా, మీ సన్నిధిలో కూర్చొని మీ మాట వినుటకు వేగిరపడి ఉండగా నా తండ్రి, మీరే మాతో మాట్లాడండి దేవా. పరిశుద్ధాత్మ పేరున మీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించే తండ్రి దేవా, మీ అమూల్యమైనటువంటి మాటల చేత మా హృదయాలను నింపుతారని, మా హృదయాలను తృప్తిపరుస్తారని కోరుకుంటూ తండ్రి దేవా, అయ్యా మా జీవితాలను కట్టుకొనుటకు గాను, మా బ్రతుకులను సరిదిద్దుకొనుటకు గాను తండ్రి దేవా, అయ్యా తండ్రి పరిశుద్ధ లేఖనాలను తండ్రి దేవా తండ్రి మేము తేరు చూచుండగా తండ్రి దేవా తండ్రి, మాకు అవసరమైన ప్రతి మాటను ప్రతి ఈవిని మీరు మాకు దయచేస్తారని కోరుకుంటూ, మీ కుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, మరొకసారి మీ అందరికీ నా వందనాలండి. ఈరోజు మనం ఒక చక్కటి అంశాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం ప్రియమైన దేవుని వారలారా. దానికన్నా ముందు బైబిల్ గ్రంథంలో అబ్రహాం అంటే ఎంతమందికి తెలుసండి? బైబిల్ గ్రంథంలో అబ్రహాం అంటే ఎంతమందికి తెలుసు? అంటే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి భక్తులందరికంటే మనందరికీ కూడా అబ్రహాము గారి యొక్క పేరు బాగా తెలుసు. అబ్రహాం అంటే విశ్వాసులకు తండ్రి అనే బిరుదు మనం చూస్తూ ఉంటాం. అబ్రహాం అంటే ఒక త్యాగానికి ఒక త్యాగమూర్తిగా, అబ్రహాం అంటే ఒక విశ్వాసానికి తండ్రిగా, అబ్రహాం అంటే చెప్పిన మాట విన్నటువంటి వాడు విధేయుడుగా మనందరికీ తెలుసండి. ఎందుకంటే అందరూ కూడా అబ్రహాముకు పిల్లలు అవ్వాలి అని దేవుడు కోరుకున్నాడు. ఎలా అంటే అబ్రహాముకు పిల్లలంటే విశ్వాసము ద్వారా. మీరు విశ్వాసము కలిగిన వారై ఉండాలని, అబ్రహాముకు పిల్లలు కావాలని దేవుడు మనల్ని కోరుకున్నాడు. అయితే అలాంటి అబ్రహాము గారిని గురించి యాకోబు భక్తుడు ఒక మాటను రాస్తూ ఏమని చెబుతున్నాడో దాన్ని చూద్దాం మనం. యాకోబు పత్రిక రెండవ అధ్యాయము 20వ వచనాన్ని మీరు చూడగలిగితే 21వ వచనమే. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసిననియు, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నాము కదా. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడి ఉండెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. చాలండి. యాకోబు భక్తుడు మనకు రాస్తూ ఏమని చెప్తున్నారంటే, యాకోబు భక్తుడు రాస్తున్న మాటల్లో అబ్రహాము గారి యొక్క విశ్వాసాన్ని గురించి, అబ్రహాము గారు తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయాన్ని గురించి ఇక్కడ ఏమని రాశాడంటే అండి, తన కుమారునంట బలిపీఠం మీద అర్పించాడండి. కానీ అర్పించనా వద్దా, తీసుకెళ్ళనా వద్దా, దేవుడు అర్పించమంటాడు, ఇలాంటి ఆలోచనలు ఏవి లేవు కనుకనే అతని హృదయంలో ఎప్పుడో దేవునికి అర్పించాడు. అందుకునే భక్తుడు చాలా సంవత్సరాల కిందట మరి జరిగిన సందర్భాన్ని యేసుక్రీస్తు వారి యొక్క సహోదరుడు రాస్తూ యాకోబు గారు అన్నారు, అర్పింపలేదా అంటే అర్పించాడు. ఎప్పుడో అర్పించాడు. ఇది మీకు అర్థం కావాలంటే, పిల్లల విషయంలో పిల్లలు తప్పిపోయినప్పుడు, పిల్లలు తల్లిదండ్రులకు లోబడకుండా చెడిపోయినప్పుడు కొంతమంది తల్లిదండ్రులు అంటారు, ఈ రోజు నుంచి నా దృష్టిలో నువ్వు చనిపోయినట్టే. మరి ఇంట్లోనే తిరుగుతూ ఉంటారు, ఇంట్లోనే తిని తాగుతూ ఉంటారు, అన్నీ బాగానే ఉంటాయి, కానీ వాళ్ళ దృష్టిలో ఏమయ్యారంటే వీళ్ళు చనిపోయినట్లు. అలాగే యాకోబు భక్తుడు చెప్తున్నటువంటి సత్యం ఏంటి అంటే, అర్పించేశాడు. అబ్రహాము గారు హృదయంలో అర్పించేశాడు అని చెప్తూ చివరి మాటలో మనం చూసిన మాటలో మనం చూడగలిగితే, అబ్రహాము కంట మరొక పేరు పెట్టబడిందంట. ఏంటంటే ఆ పేరు? లేఖనము నెరవేర్చిన వాడు అతడు. ఏం పేరు పెట్టబడిందంటే దేవుని
స్నేహితుడు. ఇది మనం బాగా ఆలోచించాలి ప్రియమైన దేవుని వల్లారా. యాకోబు గారు చెప్తున్నటువంటి ఈ మాటను మనం చూడగలిగితే యాకోబు గారు ఏం చెప్తున్నారంటే అబ్రహాం అంట దేవునికంట స్నేహితుడంట. అసలు దేవునిలోనికి రావాలంటేనే చాలా కష్టం కదండి. ఎందుకంటే దేవునిలోనికి రావడం అంటే మరి బయట మనం చూడండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది తినొద్దు అది తినొద్దు అని చెప్పినప్పుడు ఎలా పథ్యం చేస్తామో దేవునిలోనికి రావడం కూడా పథ్యం లాంటిదే. అంటే ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని జీవించాలి. చాలామంది చెప్తుంటారు రండి దేవునిలోనికి రండి అంటే, ఇంకా కాదండి, ఇంకా కొన్ని చెడు వ్యసనాలు మాకు ఉన్నాయి, వాటి మీద ఇంకా మాకు మోజు ఉండిపోయింది, వాటి మీద ఇంకా మాకు కోరికలు ఉండిపోయినాయి, అవి తీరిన తర్వాత వస్తాం అంటే వారి మాటల్లో ఉన్నటువంటి వాస్తవం ఏంటంటే దేవునిలోకి వస్తే అవి చెయ్యకూడదు, దేవునిలోకి వస్తే అవి వాటి ప్రకారంగా మేము ఉండకూడదు, దేవునికి లోబడి మేము ఉండాలి. కాబట్టి మేము ఏం చేస్తామంటే కొంతకాలం అయిన తర్వాత వస్తామంటారు. అంటే దేవునిలోనికి రావడానికే చాలామంది ఇబ్బంది పడుతున్నారు, దేవునిలోనికి రావడానికి చాలామంది కష్టపడుతున్నారు. అలాంటి దేవునిలోకి వచ్చినటువంటి క్రైస్తవ జనాంగం సుమారు 400 కోట్ల మంది ఈ క్రైస్తవ జనాంగాన్ని మనం చూడగలిగితే దేవునిలోనికి వచ్చారు కానీ దేవునిలో బ్రతకలేకపోతున్నారండి. అంతే కదండి. ఉన్న క్రైస్తవులందరూ పేరుకి మనం చెప్పుకుంటున్న వారందరూ క్రైస్తవులేనా? క్రైస్తవుడు అంటే క్రీస్తు అని అర్థం, క్రైస్తవుడు అంటే క్రీస్తు అని అర్థం. మరి మన క్రైస్తవులమైతే క్రీస్తులా కనిపిస్తున్నాం మనం ఎదుటి వారికి? ఇంకా మన పాప స్వభావం, ఇంకా పాత స్వభావమే మనలో కనిపిస్తూ ఉంది. అంటే క్రైస్తవ్యంలోకి వచ్చిన వాడు క్రైస్తవుడు అని చెప్పుకుంటున్న వారు కూడా క్రీస్తులా బ్రతకలేకపోతున్నారు. అబ్రహాము కుమారుడు అయి ఉండాలి మీరు విశ్వాసము ద్వారా. అంటే అబ్రహాముకి ఎంత విశ్వాసం అంటే కుమారుని అంట బలిపీఠం మీద అర్పించేశాడంట. మనం అలా ఏదన్నా అర్పించగలుగుతున్నామా? మన యొక్క ఆలోచనలు అర్పించగలుగుతున్నామా? మన నోటి మాటలు అర్పించగలుగుతున్నామా? మితముగా మాట్లాడే మాటలు, లేకపోతే ఎక్కువగా తిరిగే మన యొక్క కాళ్ళకు పని పెడుతూ ఎక్కువగా తిరుగుతుంటాం కదా, వీటిని మనం అర్పింపగలుగుతున్నామా? టోటల్గా చెప్పాలంటే దేవునికి ఇష్టము లేని ప్రతిదాన్ని దేవునికి అర్పింపగలుగుతున్నామా, వదిలేయగలుగుతున్నామా? చాలామంది అన్య సహోదరులు అంటారు పలానా గ్రామం వెళ్ళామండి, లేకపోతే పలానా ప్రాంతానికి వెళ్ళామండి, ఇది తినను అని నేను ఏం పెట్టుకున్నారంట, ఒట్టు పెట్టుకున్నారంట. ఏం చేశారంటండి, ఆ ఊరు వెళ్ళిన తర్వాత మీరు తినను అని చెప్పుకున్నారంట, మరలా వారి జీవితంలో అది తినరు. మరి క్రైస్తవంలోకి వచ్చినటువంటి మనం కూడా ఒట్టు పెట్టుకున్నాం. ఎప్పుడు? బాప్తిసం ద్వారా. నేను ఎలా బ్రతుకుతాను, నేను కాదు ఇక మీదట క్రీస్తే నాలో జీవిస్తున్నాడు అన్నటువంటి వాగ్దానం చేసాం మనం. కానీ ఎప్పుడో వాగ్దానం ఏమైపోయిందండి, ఆవిరైపోయింది. అంటే బ్రతకలేకపోతున్నాం. నమ్మేవాడేమో నమ్మలేకపోతున్నాడు, నమ్మిన వాడేమో బ్రతకలేకపోతున్నాడు, బ్రతుకుతున్నవాడేమో అబ్రహాం వలె విశ్వాసం చూపించలేకపోతున్నాడు. ఇన్ని చెయ్యలేకపోతున్నటువంటి మనం చూసుకుంటే మనకు సిగ్గేస్తుంది. కానీ మనం చదువుకున్నటువంటి అబ్రహాము గారిని మనం చూడగలిగితే ఆయనంట నమ్మడమే కాదంట, విశ్వాసం ఉంచడమే కాదంట, దేవుని మాటలు తూచా తప్పకుండా పాటించడమే కాదంట, అతను ఏం పేరు పొందుకున్నాడంట, దేవునికి స్నేహితుడు. స్నేహితుడు అవ్వాలంటే చాలా గొప్పదండి. ఏమంటే స్కూల్లో టీచర్ని మనం చూడగలిగితే టీచర్ ఎలా అయింది, చిన్నప్పటి నుంచి చదివిన తర్వాత ఒక మంచి ఉద్యోగాన్ని సంపాదించి మళ్ళా కొంతమందికి చదువుని చెప్తుంది, 100 మందికి చదువుని చెప్తుంది. అలా కుర్చీలో కూర్చొని చదువు చెప్పడానికి ఆమె ఎంతో కష్టపడింది. ఇదిగోండి ఒకప్పుడు నేను పలానా చిన్న పోస్ట్లో ఉండేవాడినండి, ఆ పోస్ట్ నుండి నేను ఈ పోస్ట్కి ఎదగలిగానంట. అంటే కష్టపడుతున్నారు. ఇప్పుడు నమ్మడమే కాదు, అబ్రహాం గారు ఏ పోస్ట్లోకి వెళ్ళిపోయాడంట, దేవునికి స్నేహితుడు అయిపోయాడంట. స్నేహితుడు అంటే చిన్న విషయం కాదండి. మనం అందరితో స్నేహం చేయమండి. మనం అందరితో స్నేహం చేస్తామా? స్కూల్లో క్లాసులో ఒక 20 మంది 30 మంది 50 మంది ఉంటారు, అందరితో స్నేహం చేస్తామా? పలానా 6th క్లాస్లో నాకు ఒక స్నేహితురాలే ఉండేది, పలానా 10th క్లాస్లో ఒక స్నేహితుడే నాకు ఉండేవాడు. ఎందుకు ఒక్కళ్ళని ఎంచుకుంటున్నామంటే, స్నేహితుడు అంటే ఏంటంటే మన అభిరుచులు వాళ్ళ అభిరుచులు, మన ఆలోచనలు వాళ్ళ ఆలోచనలు ఒకలా ఉంటాయి. అలాంటి వారిని మనం ఎన్నుకుంటూ ఉంటాం. చూడండి, సమాజంలో కూడా ఎన్నో బాధలు ఉంటాయి, కానీ అందరికీ పంచుకోరు, ఎవరో ఒకరితో మాత్రమే వాటిని పంచుకుంటూ ఉంటారు. అలాగే ఇక్కడ అబ్రహాము గారిని మనం చూడగలిగితేనంట, ఈయన ఎలాంటి వాడంట, భక్తిలో కొనసాగుతున్నవాడు, దేవుని మీద నమ్మకం పెట్టుకున్నవాడు, విశ్వాసము కలిగిన వాడు, చాలా చక్కగా తన కుటుంబాన్ని భక్తిలో నడిపిస్తున్నటువంటి వాడు, దేవునికి స్నేహితుడు అనే మంచి బిరుదు పొందుకున్నాడంట. మంచి పేరు అంట, అక్కడ ఏమని రాయబడింది, పేరు, మంచి పేరు
పొందుకున్నాడంట. ఈరోజు మనము కూడా పేరు పొందుకున్నాం, క్రైస్తవులు అనే పేరు పొందుకున్నాం. కానీ దానికి అర్హులమేనా? మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైన దేవుని వారలారా. స్నేహితుడు అనే స్థానానికి వెళ్ళగలిగాడంటే అబ్రహాం ఎంత కష్టపడి ఉంటాడో చూడండి. స్నేహితుడు అనే స్థానానికి వెళ్ళగలిగాడంటే ఆయన ఎంతో కష్టపడి ఉంటాడు ప్రియమైన దేవుని వారలారా. ఒక మనిషితో స్నేహం కట్టాలంటేనే మనం నమ్మకం కలిగి ఉండాలి కదా. ఏమంటే స్నేహితుడు ఎలాంటి వాడు అంటే ఇంట్లో వాళ్ళకన్నా ఇరుగు పొరుగు వాళ్ళకన్నా స్నేహితుడి కంట ఎటువంటి రహస్యమైనా చెప్పుకుంటారంట. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నువ్వు ఏదైనా ఎవరితో పంచుకుంటావంటే నీ స్నేహితుడితో పంచుకుంటావు, కానీ అలాంటి స్నేహితుడు ఎందుకు కూడా నువ్వు జాగ్రత్త కలిగి ఉండు నాయన అని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఎందుకంటే కపటమైనటువంటి స్నేహితులు కూడా ఉంటారు. నువ్వు అలాంటి వారిని నమ్మి మోసపోకంటుంది. అంటే స్నేహం అంటే ఏంటి అంటే ఒకరి బాధలు ఒకరు పంచుకుంటారు, ఒకరి ఆలోచనలు ఒకరు పంచుకుంటారు, ఒక అభిప్రాయాలు కలిసి ఉంటాయి వాళ్ళకి. అలాంటి వారిని స్నేహితులుగా ఎంచుకుంటారు. అలాంటి స్థానాన్నంట ఎవరు పొందుకున్నారంట? అబ్రహాము పొందుకున్నాడంట. ఇందుకే అలా పొందుకోవడానికి నిజంగా అబ్రహాము గారిని చూడగలిగితే, ఒక పక్క దేవుణ్ణి చూడగలిగితే, ఈ ఇద్దరి స్నేహితుల్ని చూడగలిగితే వాళ్ళ అభిప్రాయాలు ఒకలాగే ఉంటాయండి బైబిల్లో. అలా నోటి మాటతో మనం చెప్పుకుంటే మనకు నమ్మకం కుదరకపోవచ్చు. కాబట్టి లేఖనాల్లోనికి వెళ్ళి మనం చూడగలిగితే, ఒకసారి మనం చూడగలిగితే చూడండి, యెషయా గ్రంథం మీరు చూడగలిగితే, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనం నుంచి 10వ వచనం వరకు చదువుకుందామండి. దానికన్నా ముందు మనకి ఇలాంటి క్యారెక్టర్ కలిగినటువంటి ఒక వ్యక్తి మనకు కనిపిస్తూ ఉంటాడు. ఆయన ఎవరంటే మోషే గారు. మోషే గారితో కూడా దేవుడు ఏం చేసేవాడంట? ముఖాముఖిగా మాట్లాడేవాడంట. బైబిల్ గ్రంథంలో ముఖాముఖిగా ఎవరితో దేవుడు మాట్లాడాడంటే మోషే గారితో మాట్లాడేవాడంట. అంటే ఇశ్రాయేల్ మీద ఉన్నటువంటి ఆ కోపానికి కారణం ఏంటి? ఇశ్రాయేల్ని ఎందుకు రప్పిస్తున్నాడు? వాళ్ళ కోసం ఏం ఆలోచించుకుంటున్నాడు దేవుడు? ఇవన్నీ కూడా ఎవరితో చెప్పేవాడు? మోషే గారితో చెప్పేవాడంట. కానీ అక్కడ మాట్లాడినప్పటికీ కూడా స్నేహితుడు, దేవునికి స్నేహితుడు అనే బిరుదు మాత్రం అక్కడ పొందలేనట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది ప్రియమైన దేవుని వారలారా. చూడండి, అసలు ఎందుకు వీళ్ళ స్నేహితులని యాకోబు గారు రాశారు, వారి అభిప్రాయాలు ఎలా కలిసాయి, వాళ్ళ ఆలోచనలు ఎలా కలిసాయి అన్న దాన్ని మనం చూడగలిగితే యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనం నుంచి 10వ వచనం వరకు ఉన్నటువంటి మాటలను చూద్దాం. చదవండి. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవను తొలగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. అతడు దౌర్జన్యమునొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. ఇక్కడ మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ ఎవరిని గురించి రాయబడిందంటే యేసుక్రీస్తు వారిని గురించి రాయబడింది. మనందరికీ తెలిసింది యేసుక్రీస్తు వారిని గురించి రాయబడినటువంటి మాటలు ఇక్కడ యెషయా భక్తుడు మనకు చెప్తూ ఉన్నాడు. ఆయన ఎలాంటి విషయం గురించి రాస్తున్నాడు అంటే మన పాపములన్నీ కూడానంట ఆయన మీద మోపడ్డాయంట. మనం ఎందుకు పాపులం అయ్యామంటే ఎవడికి ఇష్టం వచ్చినటువంటి త్రోవను వాడు ఎన్నుకున్నాడంట. ఒరే, నువ్వు చేస్తున్నది చెడురా, నువ్వు వెళ్తున్న త్రోవ మంచిది కాదురా అన్నామనుకోండి, నాకు మంచిదే ఇది అంటాడండి. అంటే వాడు వెళ్తున్నటువంటి త్రోవ చెడుదైనప్పటికీ కూడా వాడికి ఎలా కనిపిస్తుందంట? మంచి మార్గముగా వాడికి కనిపిస్తుందంట. మరి అబ్రహాము గారు కూడా దేవునిలోకి వచ్చినటువంటి త్రోవను మీరు ఆలోచించగలిగితే, అబ్రహాము గారు ఎవరో ఒక ఆయన పిలిచాడండి. అబ్రహామా అని పిలిచినప్పుడు చిత్తము అని అన్నాడు. ఎందుకంటే అప్పటికి ఎవరు కూడా పరిచయం లేదు, అబ్రహాము గారికి పరిచయం లేదు. అలాంటి పరిస్థితుల్లో అబ్రహాము గారిని మనం చూడగలిగితే అబ్రహాము గారిని అంటాడు దేవుడు, నాయనా నువ్వు నేను ఎక్కడికి వెళ్ళమంటున్నాను అక్కడికి నీ లగేజీ సర్దుకుని నువ్వు బయలుదేరు అని చెప్పాడు. అయితే అక్కడ మనం చూడగలిగితే అబ్రహాము గారు ప్రయాణం చేస్తున్నప్పుడు స్టార్టింగ్లోనే ఇదిగో ఎవరో ఒక ఆయన పిలిచాడు, నన్ను వెళ్ళమంటున్నాడు, నేను వెళ్ళాలి అన్నప్పుడు అందరూ ఏమన్నారంటే తన కుటుంబంలోని, అదేంటి ఎవరో ఊరు లేని ఆయన, పేరు లేని ఆయన, అతనికి పేరు కూడా లేదు కదా, అలాంటి ఆయన పిలుస్తున్నప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? నువ్వు ఎక్కడికి
వెళ్ళిపోతావు, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అని కుటుంబం వాళ్ళందరూ అని ఉంటారు. ఎందుకంటే ఇప్పటి వరకు మనం ఎవరిని, ఒక పేరున్న దేవుణ్ణి కొలుస్తున్నాం. మనం ఎవరిని? చంద్రదేవుణ్ణి మనం కొలుచుకుంటున్నాం కదా. ఈ చంద్రదేవుణ్ణి వదిలిపెట్టేసి నువ్వు ఎక్కడికి వెళ్తావు? కనుక నువ్వు వెళ్ళడానికి వీల్లేదని ఆటంకాలు పెట్టే ఉంటారు. మన ఇళ్ళల్లో కూడా పెడుతూ ఉంటారు కదా, అలాగా. అయితే ఏదోలా ఒప్పించాడు అబ్రహాము గారు. తర్వాత ఇంకా ముందుకు వెళ్ళేసరికంట అబ్రహాము గారి యొక్క సహోదరుడు చనిపోయాడంట. మరలా వెళ్ళాలనే ఆలోచన వచ్చినప్పుడు మరలా తన తండ్రి అయినటువంటి తెరాహు చనిపోయాడంట. అబ్రహాము గారి యొక్క తండ్రి అయిన తెరాహు చనిపోయాడంట. ఇలా ప్రయాణం ఎవరైతే పిలిచాడో, దేవుడు పిలిచాడో ఆ పిలుపుకు లోబడి, పేరు తెలీదు, ఊరు తెలీదు, అయినా ప్రయాణం మొదలుపెట్టాడు. అలాంటి పరిస్థితుల్లో ఇన్ని సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ కూడా అబ్రహాం గారు తన త్రోవ వెళ్తున్నటువంటి త్రోవ మంచిది అనుకున్నాడు. తన త్రోవ మంచిదే అనుకున్నాడు. ఏంటి, ఇప్పటి వరకు మేము పేరున్న దేవుని కొలుస్తున్నాం కదా, ఈ పేరులా లేనటువంటి ఈయన ఎవరో అని ఆలోచించలేదు. కానీ ఒక మంచి త్రోవలో ప్రయాణించడం మొదలుపెట్టాడు. ప్రియమైన దేవుని వర్లారా, అలాంటి త్రోవలో మనం నడుస్తున్నామా, లేకపోతే యెషయా భక్తుడు రాసినట్లుగా మనకి ఇష్టమైనటువంటి త్రోవల్లో మనము వెళ్ళిపోతున్నామా? మనం ఆలోచన చేయాలి. అలా మనకి ఇష్టమైన త్రోవలు మనం ఎంచుకున్నాము కాబట్టే అది మంచా చెడా అన్న ఆలోచన లేకుండా మనం ప్రయాణిస్తున్నాం. కాబట్టే ఈరోజు మనము అతిక్రమము చేసిన వారిలో ఒకరిగా, పాపులుగా మనము ఉండిపోయాం. ఆ పాపాలని ఆయన పరిహరించడం కోసమే యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి ఎవరు పంపించారంట? తండ్రి పంపించాడంట. తండ్రి పంపించినప్పుడు తన కుమారుడు ఎలా ఉన్నాడంటే లోబడిన మనస్తత్వం కలిగిన వాడుగా ఉన్నాడు. ఒక గొర్రెంట వదకు తేబడినప్పుడు ఎలా ఉంటుందో మౌనముగానంట ఈయన కూడా అలాగే ఉన్నాడంట. ఇక్కడ అబ్రహాం గారి యొక్క సందర్భంలోనికి కూడా మనం వెళ్ళగలిగితే, మన అందరికీ తెలిసిన మాటే కనుక ఆ సందర్భంలోనికి కూడా మనం వెళ్ళగలిగితే ప్రియమైన దేవుని వారలారా, ఆదికాండము 22వ అధ్యాయము 10వ వచనాన్ని మీరు చూడగలిగితే, ఆదికాండము 22వ అధ్యాయము 10వ వచనంలో ఉన్నటువంటి మాటను చూడగలిగితే, అప్పుడు అబ్రహాము తన కుమారుణ్ణి వధించుటకు తన చేయి, దానికన్నా ముందు 5వ వచనం కూడా చదువుకుందామండి. తన పనివానితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవుడికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదామని చెప్పి దహన బలి కట్టెలను తీసుకుని తన కుమారుడికి ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పు కత్తిని పట్టుకొని పోయాను. ఇక్కడ మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా, ఎంత చక్కటి సందర్భం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుందంటే, మరి ఇక్కడ చూడగలిగితే అబ్రహాము గారిని మనం చూడగలిగితే, అబ్రహాము గారు అంటే ఏం చేస్తున్నారంట? తన కుమారుని వెంట పెట్టుకునంట ఆ ముందు ఆయనే కట్టెలు సిద్ధపరచుకున్నట్లుగా కూడా మనకు కనిపిస్తుంది. 3వ వచనంలో అబ్రహాము లేచి తన గాడిద గంత కట్టుకుని తన పనివారిని ఇద్దరిని తీసుకుని తన కుమారుడు ఇస్సాకుని వెంట పెట్టుకుని దహన బలి కొరకు కట్టెలను చీల్చి, ఎవరు చీల్చారంట? అబ్రహామే. ఏమండి, కుమారుని కాల్చడానికి కట్టెలు ఏ తండ్రి అయినా చీల్చగలడు అసలనే? కానీ ఎంత విశ్వాసం కలిగిన వాడు అంటే, నేను వెళుతున్నటువంటి త్రోవ మంచిది అనుకున్నాడు, స్థిరపడిపోయాడు. మనము కూడా మనం ఎంచుకుని ఈ మార్గం మంచిది అనుకున్నాం, కానీ స్థిరపరచబడలేకపోతున్నాం. మనం ఎంత వాక్యం వినిపించబడినా స్థిరపరచబడలేకపోతున్నాం. మనం ఇక కట్టెలు తానే చీల్చుకున్నాడంట, తన పనివారిని తీసుకున్నాడంట, తన కుమారుని తీసుకున్నాడంట, బయలుదేరుతున్నప్పుడు నిజంగా ఆ కట్టెలు పీల్చినప్పుడు పనివారిని అంటున్నాడు, మీరు ఇక్కడే ఉండండి, మేము వెళ్ళి వచ్చేదము. ఏమంటున్నాడు? మేము వెళ్ళి వచ్చేదము. అసలు వెళ్ళేటప్పుడు ఇద్దరు వెళ్ళారు, వచ్చేటప్పుడు ఒక్కడే కదా రావాలి. అప్పుడు ఏమని పలకాలి అబ్రహాము? మేము వెళ్ళి వచ్చేదను అని పలకాలి. కానీ వచ్చేదను అని పలకకుండా ఏమని పలుకుతున్నాడంటే అబ్రహాము, మేము వెళ్ళి వచ్చేదము, మేము వెళ్ళి దేవుడికి దహన బలి అర్పించి మేము వచ్చేదము, మీరు ఎక్కడనే ఉండండి. ఆ మాటలోనే, ఆ ఒక్క పదములోనే మనకు అతనిలో ఉన్న విశ్వాసం ఏంటో మనకి కనిపిస్తుంది. మనం అలా చెప్పగలుగుతామా? మనం ఎన్ని బేరాలు ఆడతామో, ఇది ఇస్తావా నాకు, నేను ఇది ఇస్తాను నీకు, నాకు ఈ కార్యం నువ్వు చేస్తావా, నువ్వు నాకు ఈ కార్యం చేస్తే నీకు నేను ఇంత కానుక
వేస్తాను. మనం బేరాలు ఆడతామండి. కానీ అబ్రహాముని చూడగలిగితే మేము దహన బలి అర్పించి వచ్చేదము అంటే మళ్ళా తిరిగి నా కుమారుని నేను పొందుకోగలను అన్నటువంటి విశ్వాసం కలిగిన వాడుగా అక్కడ అబ్రహాము గారు మనకి కనిపిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని వర్లారా, మరి ఎంత గొప్ప త్యాగం అంటే నిజంగా ఆ కట్టెల మీద పడుండబెట్టినప్పుడు తన కుమారుడు ఒకవేళ గదాయించుకుంటే ముసలివాడు ఏమన్నా ఆప్ చేయగలడండి? ఇస్సాకు ఒకవేళ గదాయించుకుంటే ఏంటి నాన్న ఈ పని ఏంటి, నన్ను ఎందుకు తీసుకొచ్చావు, అమ్మతో ఏమని చెప్పావు నువ్వు, ఏమని తీసుకొచ్చావు, పనివారికి ఏమని చెప్పావు నువ్వు, అలాంటిది ఏంటి ఇలా నన్ను అర్పించేస్తున్నావేంటి అన్నటువంటి మాటలు పలకకుండా ఇస్సాకు అక్కడ మౌనముగా ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఒకవేళ ఇస్సాకే కానీ ఎదుర్కొంటే ముసలివాడైనటువంటి అబ్రహాము అసలు ఆపగలడా? ఆపలేడు. అంటే ఇస్సాకు ఎలా ఉన్నాడంటే మౌనముగా ఉన్నాడు. అక్కడ యెషయా గ్రంథంలో ఆ గొర్రెపిల్ల ఎలా ఉందంట? మౌనముగా ఉందంట. యెషయా గ్రంథంలో గొర్రెపిల్ల ఎవరు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నారంట? మౌనముగా ఉన్నారంట. యేసుక్రీస్తు వారు పరలోకము నుండి వచ్చేటప్పుడు తండ్రి చెప్పే ఉంటాడు కదా, చెప్పుంటాడా లేదా? చెప్పే ఉంటాడండి. అయితే పరలోకము నుండి యేసుక్రీస్తు వారు వచ్చేటప్పుడు తెలీదా యేసుక్రీస్తు వారికి, నేను భూలోకానికి వెళితే నాకు ఎవరు సన్మానం చేయరు, నేను వెళితే నన్ను సిలువ వేస్తారు, నేను అందరి కొరకు సిలువ వేయబడ్డాలి, అందరి పాపాలను నేను మరి పరిహారం చెల్లించాలి. ఇది తెలియదండి. తెలిసే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ఆ ఇస్సాకు కూడా తెలిసే అక్కడ మరి కట్టెల మీద సైలెంట్గా పడుకున్నట్లుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే యేసుక్రీస్తు వారు ఇదిగో మనందరి పాపాల కోసం ఆయన బలి అయిపోయినా మరలా తిరిగి లేవగలడని ఎవరికి తెలుసంట? దేవునికి తెలుసు. అందుకునే ఆయన అంటాడు, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందే నేను ఆనందిస్తున్నాను. నేను చనిపోయేవాడు మీద ఆనందించడం ఏంటండి? కాదు. దేవుని ఉద్దేశం ఏంటంటే ఆయన చనిపోయినా తిరిగి లేవగలడు, సజీవుడైన యేసుక్రీస్తు ఆయన కనుక నేను ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అంటున్నాడు. ఇక్కడ అబ్రహాము యొక్క మాటల్లో కూడా మనం చూడగలిగితే 10వ వచనంలో మేము అర్పణ అర్పించి మరలా తిరిగి వచ్చేదం అంటే నా కుమారుని నేను మరలా పొందుకోగలను అన్నటువంటి మాట అక్కడ మనకు కనిపిస్తుంది. ఆలోచించారండి? అర్థమవుతుందా? నా కుమారుణ్ణి నేను మరలా పొందుకోగలను. నా కుమారుని బలి ఇచ్చేసి వచ్చేయడం కాదు. నేను నమ్ముకున్న దేవుడు ఎలాంటి వాడు అంటే కొత్త నిబంధనలో పత్రికలో రాయబడి ఉంటుంది అన్నమాట. నా కుమారుడు ఎలాంటి, హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో ఉంటుంది. నా కుమారుని నేను పొందుకోగలను. ఎందుకంటే నేను నమ్ముకున్న దేవుడు ఎలాంటి వాడు అంటే మృతుల పునరుత్థానము కలిగిన వాడని అబ్రహాం అంట నమ్మాడంట. మృతుల పునరుత్థానము కలిగిన వాడు అని నమ్మాడంట. కాబట్టే నా కుమారుని నేను బలిచ్చేసిన మరలా దేవుడు నాకు ఇవ్వగలడు అన్నటువంటి ఆలోచన కలిగి విశ్వాసము కలిగి తీసుకువెళ్ళాడు. నిజంగా ఈ త్యాగము, ఈ యొక్క అర్పణ గుణము మనలో ఉందా? దేవుని కొరకు అర్పించగలుగుతున్నామా? నిజంగా దేవుడు అడుగుతున్నప్పుడు కూడా ఎలా అడుగుతాడో తెలుసండి? అబ్రహామా, నీకు ఒక్కగానొక్క కుమారుడు, నువ్వు ప్రేమించే కుమారుడు. నిజంగా అప్పటి వరకు ప్రేమ లేకపోయినా ఈ మాటలు బట్టి ప్రేమ కలగాలండి, అంతే కదా? అప్పటి వరకు లేకపోయినా ప్రేమ కలగాలి. ఎందుకంటే దేవుడు అలా అడుగుతున్నాడు అన్నమాట. దేవుడు అలా అంటే దేవుడు ఎలాంటి వాడంటే పరిశీలన చేసేవాడు. గత వారం చెప్పుకున్నాం కదా, పరిశీలిస్తాడు. ఆ యొక్క విధవరాళ్ళ దగ్గరంట ఏమున్నాయంట? 2 కానుకలు ఉన్నాయి, 2 కాసులు ఉన్నాయంట. మరి యేసుక్రీస్తు వారు చర్చిలో అంతమంది ఉన్నా కానీ యేసుక్రీస్తు వారు ఆవుడిని ఎందుకు చూస్తున్నారంటే దేవుడు ఎలాంటి వాడు అంటే పరీక్షించేవాడు. ఆ 2 కాసులు వేస్తుందా, లేకపోతే ఒకటి దేవుడికి వేసి ఒకటి తను తిన్నాక పట్టుకెళ్తుందా, తను కొనుక్కోనాక పట్టుకెళ్తుందా, అందుకునే చూస్తున్నాడండి. అక్కడ మనం చూడగలిగితే చూసిన వాడు ఏమైనా సైలెంట్గా ఉన్నాడా? ఏమని చెప్తున్నాడు? అందరికన్నా ఈ విధవరాలు గొప్పది అని చెప్తున్నాడు. ఇక్కడ దేవుడు కూడా అంటున్నాడు, అబ్రహామా, నీకు ఒక్కగానొక్క కుమారుడైనటువంటి నువ్వు ప్రేమించే కుమారుడైన ఇస్సాకును నాకు బలిస్తావా అని అడిగినప్పుడు దేవుడు అబ్రహామే వెంటనే వెనుకం చేశాడండి. వెనుకం చేయలేదు. అంటే తరానికి ఒక్కొక్కరు ఇలాంటి వాళ్ళు దేవుడు ఎన్నుకున్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, నోవాహును చూడగలిగితే 1 రోజు 2 రోజులు 10 రోజులు కాదండి, ఎన్ని సంవత్సరాలంట? 100 సంవత్సరాలు సువార్త ప్రకటించాడండి. ఎంత ఓరం కలిగినాడో చూడండి. నిజంగా 100 సంవత్సరాలు. మనం ఒక 10 రోజులు చెప్తాం, ఒక నెలలు చెప్తాం మన ఇంట్లో వాళ్ళకి, వాళ్ళు వింటలేదు అనుకోండి, వీళ్ళు ఎప్పటికీ మారని వదిలేస్తాం అంతే మనం.
కానీ నోవాహును చూడగలిగితే అంటే ఇలాంటి వాళ్ళందరినీ కూడా దేవుడు ఎన్నుకున్నాడు. అంటే ఈరోజు మనల్ని కూడా క్రీస్తులోనికి తీసుకొచ్చంటే మనల్ని కూడా ఎన్నుకున్నాడండి. కానీ మనలో ఉన్న టాలెంట్ ఏంటో మనము గుర్తించలేకపోతున్నాం. అక్కడ యేసుక్రీస్తు వారిని పంపించేటప్పుడు దేవుడు నా కుమారుడు మృత్యుంజయుడే తిరిగి లేచి వస్తాడన్నటువంటి ఆనందంతో పంపించాడు. అబ్రహాము తన కుమారుని తీసుకువెళ్ళేటప్పుడు కట్టెల దగ్గర తీసుకువెళ్ళేటప్పుడు తన పనివారితో అంటున్నాడు, మేము వెళ్ళి వచ్చేదాము అంటే తిరిగి వస్తామంటే దేవుడు ఎలాంటి వాడంటే మృతులలో నుండి కూడా సజీవంగా లేవనెత్తే దేవుడని విశ్వాసం కలిగిన వాడుగా కనిపిస్తాడు. అంటే దేవునికి ఉన్నటువంటి ఆలోచన ఎలా ఉందో అబ్రహాముకి అలాంటి ఆలోచన కలిగిన వాడికి ఇక్కడ మనకి కనిపిస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని వారలారా, అక్కడ ఎలా అయితే యేసుక్రీస్తు మౌనముగా ఉన్నాడో వదకు తేబడిన గొర్రెపిల్ల వలె ఇక్కడ కూడా ఇస్సాకు గారు ఎలా కనిపిస్తున్నారు అంటే యేసుక్రీస్తు పోలికగా మనకు కనిపిస్తున్నాడు. నోరు తెరవలేదు. అదే మన పిల్లలైతే ఏం చేస్తారండి, అక్కడే ముసలోని గెంటేసి ఉంటారు. అబ్రహాము గారు ఆ కొండ మించి పడిపోయి నిజంగా చనిపోయి ఉండాలి, కానీ ఆయన అలా చేయలేదండి. ఒకవేళ అక్కడ తప్పించుకొని ఇంటికి వచ్చిన తర్వాత అమ్మాయి ఈయన ఏం చేశారో తెలుసా, లేక 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 నేనేమో నువ్వు కంటే ఈయన నన్ను దేవుడికి అర్పించేయాలనుకున్నాడు, ఈయనకుంటే ఉండొచ్చు భక్తి, ఈయనకుంటే ఉండొచ్చు ప్రేమ దేవుడి మీద, కానీ ఆ ప్రేమకు నన్ను బలిచ్చేస్తున్నాడేంటి అని ఇంటికి వచ్చిన తర్వాత తన తల్లితో చెప్పాలి. కానీ అలాంటి సంభాషణ ఏమి అక్కడ జరగలేదు. ప్రియమైన దేవుని వల్ల అంటే యేసుక్రీస్తు ఎలా అయితే లోబడి ఉన్నాడో ఇక్కడ ఇస్సాకు కూడా తండ్రికి అలా లోబడినటువంటి వాడిగా మనకి కనిపిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని వల్ల చూడండి, మరొక మాటను మీరు చూడగలిగితే, మరొక మాటను జకరియా గ్రంథము, ప్రవక్తల్లో చిన్న ప్రవక్త అయినటువంటి జకరియా గ్రంథము 13వ అధ్యాయము చూడండి. జకరియా గ్రంథము 13వ అధ్యాయము 7వ వచనాన్ని చూడగలిగితే, ఖడ్గమా నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదను పడుము, ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు, గొర్రెలు చెదరిపోవునట్లు కాపరిని హతము చేయుము, చిన్నవారి మీద నేను నా హస్తము ఉంచుదును, ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ తన కుమారుణ్ణి తానే అప్పగిస్తున్నాడండి. ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఖడ్గమ ఎవరి మీద పడము, కాపరి మీద పడము. కాపరి మీద పడినప్పుడు గొర్రెలన్నీ అంటే ఆజ్ఞాపిస్తున్నది ఎవరు అంటే దేవుడే ఆజ్ఞాపిస్తున్నాడు. ఏమని ఆజ్ఞాపిస్తున్నాడంటే, మీ అందరి పాపాలు కడగాలంటే నా ప్రియమైనటువంటి కుమారుడు, ఇదిగో నా ప్రథమ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు బలవ్వాలని ఆయనే చెప్తున్నట్లుగా ఇక్కడ జకరియా భక్తుడు మనకే అంటే ఆజ్ఞాపిస్తుంది ఎవరు, దేవుడే. ఈరోజు మనకి ఎలాంటి సిచ్యువేషన్ ఏమన్నా కలిగితే, చిన్న సిచ్యువేషన్ ఏమన్నా కలిగితే, దేవుడా నాకే ఎందుకు ఇచ్చావు ఈ శ్రమ, నాకే ఎందుకు ఇచ్చావు, ఆశాభక్తుడు అంటున్నాడు కదా. ఆశాభక్తుడు అందరినీ చూసంటే అందరూ బాగానే ఉన్నారు, భక్తిహీనులు అందరూ బాగానే ఉన్నారు, కానీ భక్తిలో ఉన్నటువంటి నాకే ఎందుకు ఇచ్చావు, ఈ శోధన నాకే ఎందుకు ఇచ్చావు. కానీ నిజంగా ఆలోచించగలిగితే శోధన జయించువాడు ధన్యుడు. దేవుని పరీక్షలో నిలబడినవాడు గొప్పవాడు. అలాంటి దేవుని పరీక్షలో నిలబడ్డాడండి. అందరూ తమ త్రోవలన్నీ తామే ఏం చేసుకుంటున్నారంట, తమకు మంచిగా మలుచుకుంటున్నారంట, అంటే తమకు ఇష్టానుసారంగా మలుచుకుంటున్నారంట. కానీ అబ్రహాము గారు ఎన్ని శోధనలు వచ్చినప్పటికీ కూడా ఈ సరైనటువంటి త్రోవలో నుండి మాత్రం బయటికి వెళ్ళలేదు. ఏంటి నాయన ఎన్నాళ్ళ నుంచి కొలుస్తున్నటువంటి ఈ కులదైవాన్ని వదిలిపెట్టేసి నువ్వు ఏదో పేరు లేని ఆయన్ని నువ్వు వెంటాడుతానంటున్నావేటి, ఇదిగో ఆ పేరు ఎత్తిన తర్వాతే ఇంట్లో ఎవరో ఇద్దరు సహోదరుడు చనిపోయాడంట, తండ్రి చనిపోయాడంట. ఎప్పటికైనా మానుకో. ఒకవేళ భార్య కూడా ఉండొచ్చండి, ఎందుకంటే స్త్రీలు బలహీనమైనటువంటి ఘటాలు. ఏంటి మీరు తీసుకున్న నిర్ణయం మంచిది కాదేమో, ఒకవేళ మీరు ఎప్పుడైతే ఈ నిర్ణయం తీసుకున్నారో అప్పుడే మన ఇంట్లో 2 శవాలు లేచినాయి కాబట్టి ఇది మంచి మార్గం కాదేమో, మీ ఆలోచన మంచిది కాదేమో అని భార్య కూడా అని ఉండొచ్చు. కానీ తను ఎన్నుకున్న మార్గం మంచిదని అబ్రహాముకు తెలిసింది. ఎందుకంటే అప్పటి వరకు ఎన్నో వ్యాపారాలు చేశాడు విగ్రహాలకు సంబంధించి, దేనిలోని కూడా అతనికి సత్యం అనేది కనిపించని దేవుడు ఒక్క మాట మాట్లాడేసరికి అందులో సత్యం కనిపించింది, దాన్ని వెంటాడాలనుకున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, కనుక ఇక్కడ జకరియా భక్తుడు అంటున్నాడు, శోధన పరీక్షించేవాడు ఎవరంట, దేవుడేనంట.
ఖడ్గమా నువ్వు వెళ్ళి నా కుమారుని మీద పడు, అంటే గొర్రెల కాపరి మీద పడు అంటున్నాడు. అలాగే అబ్రహాముకు కూడా ఏమని ఆజ్ఞాపించాడు అంటే, అబ్రహామా నీ చేతులతో నువ్వే నీ కుమారుడు, ఏకైక కుమారుడిని నాకు బలి ఇచ్చేయి. అక్కడ యేసుక్రీస్తు వారు ఎలా లోబడ్డాడో ఇక్కడ అబ్రహాము గారు కూడా అలా లోబడినట్లుగా ఆజ్ఞాపించిన దాన్ని, లేకపోతే ఆ పరీక్షలో నిలిచిన వాడిగా మనకి కనిపిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని వారలారా, మనకు కనిపిస్తూ ఉన్నాడు. తన యొక్క అంతిమ త్యాగం నిజంగా చెప్పాలంటే కుమారుని బలి ఇచ్చే విషయంలో అసలు ఎవ్వరూ ఉండరండి, ప్రపంచంలో ఎవ్వరూ ఉండరు. నిజంగా కుమారుని బలి ఇచ్చే విషయంలో అంత కేర్ తీసుకున్నాడు, అంతగా విశ్వసించినట్లుగా అబ్రహాము యొక్క జీవితంలో మనము చూస్తున్నాం. గమ్యం ఏంటో తెలీదు, వెళ్తున్నాడు, ప్రయాణం సాగిస్తున్నాడు, కానీ ఏ ఊరు వెళ్ళాలి, ఎక్కడ ఆగాలన్నది కూడా అబ్రహాము గారికి తెలీదు. కానీ గమ్యం తెలియనటువంటి ప్రయాణాన్ని సాగిస్తున్నాడు అబ్రహాము. అది నచ్చింది దేవునికి. ప్రియమైన దేవుని వారలారా, దేవుడికి మనం నచ్చాము అంటే మనల్ని ఏం చేస్తాడంటే పరీక్షించి మనల్ని మేలిం బంగారం చేసుకోవాలని దేవుడు చూస్తాడు. కానీ ఆ పరీక్షలో మనం నిలబడలేము. మనం చూడండి, మనం ఒక వస్తువుని ప్రేమించామనుకోండి, అది ఎప్పుడు శుభ్రపరుస్తూ ఉంటాం, నీట్గా ఉంచుకుంటూ ఉంటాం. దేవుడు కూడా ఒక వ్యక్తిని ఎన్నుకున్నప్పుడంట ఆయనకే ఎక్కువ ఏం పెడతాడంట, పరీక్షలు పెడతా ఉంటాడు. ఒక స్కూల్ని మనం చూడగలిగితే, కొన్ని ప్రైవేట్ స్కూల్ని చూడగలిగితే అస్తమాను వాళ్ళకి ఏం పెడతా ఉంటారని టెస్టులు పెడుతూ ఉంటారు, పరీక్షలు పెడుతూ ఉంటారు. ఎందుకు ఈ టెస్టులన్నీ జరుగుతాయి? ఇందులో వాళ్ళు ముందుంటేనే అసలైనటువంటి పరీక్షల్లో వాళ్ళు ఉత్తీర్ణులు అవుతారు. కనుక దేవుడు కూడా మన జీవితాల్లో కొన్ని టెస్టులు పెడుతూ ఉంటాడు. ఎందుకు అంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి. కానీ అబ్రహాము జీవితంలో పెట్టిన టెస్ట్ మరి మన జీవితాల్లో ఎప్పుడూ రాలేదండి, అలాంటిది ఎప్పుడూ రాలేదు. అబ్రహాము గారికి అలాంటి గొప్పదైన పరీక్షను దేవుడు పెట్టినట్లుగా మనకు కనిపిస్తుంది. మరి ఆ యొక్క దానిలో కూడా అతడు మరి అంతిమ విజయం పొందినట్లుగా మనకే కనిపిస్తుంది. ఆ రోజు వాక్యం లేదండి, ఏమీ లేదు. అయినప్పటికీ కూడా దేవుడు మృతులలో నుండి పునరుత్థానం ఇచ్చే దేవుడని అబ్రహాము నమ్మాడంట. ప్రియమైన దేవుని వారలారా, మరొక మాటను మీరు చూడగలిగితే ఆ 12వ అధ్యాయం, ఆదికాండము 12వ అధ్యాయము, దానికన్నా ముందు హెబ్రీ పత్రిక చదువుకుందాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 8వ వచనంలో ఉన్నటువంటి మాట. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. ఇక్కడ మనం చూడగలిగితే ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదండి, గమ్యం తెలియనటువంటి ప్రయాణం. అలాంటి ప్రయాణంలోనంట విశ్వాసమును బట్టంట ఆయనంట పొందబోవు ఏంటంటే దేనికంట, స్వాస్యానికి బయలుదేరాడంటండి. ఆ రోజుల్లో తెలిసింది అసలు పరలోకం అంటే తెలుసా? తెలీదు. పరలోకం అంటే తెలీదు, దేవుడు ఎక్కడుంటాడో తెలీదు. ఏదో ఆకాశం నుండి స్వరం వినబడుతుంది అంతే. ఆయన పేరేంటో కూడా తెలీదు. దేవుడే చెప్తాడు, అబ్రహాముకి నా పేరు ఏంటో నేను తెలియపరచలేదు అని చెప్తాడు. ఏంటి ఎంత స్నేహంగా ఉన్న పేరు తెలియబడలేదంటే అదే ఉంది, అందులోనే ఉందండి ఒక గొప్పతనం. ఏంటంటే మనం అన్నీ తెలిసినా కూడా మనం ప్రేమించలేం, మనం అన్నీ తెలిసినా కూడా మనం స్నేహం చేయలేము. కానీ అబ్రహాము ఏమీ తెలియకుండా స్నేహం చేశాడు. ఆ మార్గం అంట ప్రయాణం చేస్తున్నాడు, కానీ గమ్యం తెలియదంట. కానీ దేనికోసం ఆయన వెళ్తున్నాడంటే స్వాస్యం కోసం అంట. అసలు తెలియని దానికోసం ఎలా ఆరాటపడుతున్నాడంటే అదేనండి విశ్వాసం అంటే. ఈరోజు పరలోకం అంటే ఇలా బంగారపు వీధులు ఉంటాయని, పరలోకం అంటే అక్కడ ఏడుపు ఉండదని, పరలోకం అంటే అక్కడ పండ్లు కొరుకుట ఉండదని, అక్కడ ఆకలి ఉండదని, దాహం ఉండదని, ఇన్ని మాటలు మనకు తెలిసినా పరలోకం కోసం మనం ప్రయత్నించలేకపోతున్నాం. కానీ అబ్రహాము ఏమీ తెలియకపోయినప్పటికీ కూడా ఆ స్వాస్యాన్ని పొందుకోవడానికంట ఆయనంట పిలుపుకు లోబడంట ఆయన ప్రయాణించినట్లుగా ఇక్కడ చక్కని మాటను మనకి కనిపిస్తా ఉంది. ప్రియమైన దేవుని వారలారా, చూడండి ఒకసారి నెహెమ్యా గ్రంథంలో కూడా, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము
ఎజ్రా తర్వాత ఉంటుందండి నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనంలో ఉన్నటువంటి మాటను చూడగలిగితే 9వ అధ్యాయం 8వ వచనం, అతడు నమ్మకమైన మనస్సు కలవాడని ఎరిగి కనానీలు, హిత్తీలు, అమ్మోరీలు, పెరిజీలు, యొబీసీలు, గిర్షాసీలు అనువారి దేశమును అతని సంతతి వారికిచ్చినట్లు అతనితో నిబంధన చేసిన వాడవు నీవే. ఎవరి గురించి రాయబడింది? పై మాటలో ఉంది కదా, అబ్రహాము ఏర్పరచుకున్నటువంటి కల్దీలు ఊరు స్థలములో నుండి అతన్ని రప్పించితని. అతడు ఎలాంటి వాడంట? నమ్మకమైనటువంటి మనసు కలిగిన వాడంట. ఏమంటే ఈ సర్టిఫికెట్లన్నీ ఈ సర్టిఫికెట్ ఇచ్చింది నెహమ్యా గారు అనుకోకండి. నెహమ్యా గారితో ఎవరు రాయిస్తున్నారు? వీటిని దేవుడు రాయిస్తున్నాడు. కనుక అబ్రహాం గారికి సర్టిఫికెట్ ఇచ్చింది ఎవరంటే దేవుడు. ఏమని ఇచ్చాడు? నమ్మకమైనటువంటి మనస్సు కలిగిన వాడండి. హెబ్రీ పత్రికలో ఏమని రాయించాడు? అతను ఎలాంటి వాడు అంటే గమ్యం తెలియనటువంటి ప్రయాణం చేస్తున్నాడు, కానీ స్వాస్యానికి వెళ్ళాలనేటువంటి ఆరాటం అతనిలో ఉంది. పిలుపుకు లోబడిన వాడు అతడు అని మనకు కనిపిస్తుంది. అతడు ఊరు అనే పట్టణం, అబ్రహాము గారి యొక్క ఊరి పేరే ఊరనే పట్టణంలో పిలువబడ్డాడండి. అలా పిలువబడి ప్రయాణం మొదలెట్టినప్పటి నుంచి ఎన్నో సమస్యలు. దేవుడు అతన్ని గురించి ఏమని రాస్తున్నాడంటే నమ్మకమైనటువంటి మనస్సు కలిగిన వాడంట. కనుకనంట ఎంతమంది సంతానం అతనిలో నుంచి వచ్చారు? దేవుడు ముందే చెప్పాడండి, నాయన అబ్రహాము నీ సంతానం భూమి మీద విస్తరిస్తుంది అన్నప్పుడు అబ్రహాము గారు అనుకోవాలి, అసలు కొడుకు ఒక్కడో లేడు కదా, సంతానం ఎలా విస్తరిస్తుంది అని అనుకోవాలి. కానీ అలాంటి ఆలోచన కూడా అబ్రహాము గారికి రాలేదు. ప్రియమైన దేవుని వర్లారా, అందుకు ఇక్కడ నెహమ్యా గారితో రాయిస్తే ఏమంటున్నాడంటే అతడు నమ్మకమైనటువంటి మనస్సు కలిగిన వాడు. దేని మీద నమ్మకం పెట్టుకున్నాడంటే దేవుని మీద మాత్రమే నమ్మకం పెట్టు. ఆ దేవుడు ఎలాంటి వాడంటే ఆ టైంలో కనిపించని దేవుడు. రుజువులేమీ లేవు, ఆధారాలేమీ లేవు. ఈరోజు మనకు ఆధారాలు ఉన్నాయండి. ఏ ఆధారాలు ఉన్నాయంటే ఒకనాడు నయమాను నీటిలో మునిగితే కుష్ఠరోగం పోయింది, ఆధారం మనకుంది. ఒకనాడు మనం చూడగలిగితే ఎర్ర సముద్రం పాయలైంది, దేవుడు అంత శక్తిమంతుడు, మనకు ఆధారం ఉంది, బైబిల్లో ఉంది. బైబిల్ నమ్మని వాడు ఒకవేళ ఎవరైనా ఉంటే బయట కూడా ఆధారాలు ఉన్నాయి. ఇప్పటికీ కూడా ఎర్ర సముద్రంలో మునిగిపోయినటువంటి ఆ రథాలను వెలికి తీసినటువంటి చక్రాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే ఇలాంటివన్నీ మనకు ఆధారాలతో కనిపిస్తున్నాయి ఈరోజు. కానీ ఆ రోజు ఆధారమే లేదంటే అబ్రహాం గారికి. దేవుణ్ణి నమ్మడానికి ఆధారం ఏంటన్నప్పుడు ఏమీ లేవు, శూన్యం. అలాంటి టైంలో అబ్రహాము గారంట ఒక నమ్మకమైనటువంటి మనస్సు కలిగిన వాడుగా దేవుణ్ణి వెంబడించినట్లుగా ఇక్కడ వాక్యం ప్రకటిస్తూ ఉంది. ప్రియమైన దేవుని వాళ్ళారా, కేవలం వాక్యం చదివి లేకపోతే వినేసి వదిలేయడానికి కాదండి, ఇది ఒక నమ్మకాన్ని కుదుర్చుకోవాలి మనలోని. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఏమంటే చాలామంది 30 సంవత్సరాలు పెళ్ళైనటువంటి వారు కూడా ఏమంటారంటే ఇతను నాకు ఇంకా అర్థం కాలేదండి అంటారు. అతను అంటాడు ఈవిడ నాకు ఇంకా అర్థం కాదండి, ఎప్పటికి అర్థమవుతుందో అంటాడు భార్యని. ఏంటి 30 సంవత్సరాలని అర్థం కాలేదా? వారి జీవితాలు ఎలా ఉన్నాయో ఈరోజు మన జీవితాలు కూడా అలాగే ఉన్నాయి. ప్రియమైన దేవుని వాళ్ళారా, బాప్తిసం తీసుకుని 10 సంవత్సరాలు అయిందా, 20 అయిందా, 30 అయిందా, 40 అయిందా, ఇంకా అర్థం కాలేదు. ఎవరో? దేవుడు అర్థమవుతే అబ్రహాము ఎలా అయితే వెంటాడాడో, అబ్రహాము ఎలా అయితే దేవుడు కోరుకున్నది ఇచ్చేశాడో ఈరోజు మనము కూడా ఇచ్చేస్తాం. గలతీ పత్రిక 22వ అధ్యాయంలో కనిపిస్తూ ఉంటాయి కదండి, 5వ వచనంలో దాని పైన ఉన్నటువంటి శరీర కార్యాలు ఇవన్నీ మీరు వదిలేయాలి నాయన అంటున్నాడు దేవుడు. వదిలేసామా? అందులో ఒక్కటైనా వదిలేసామా? ప్రయత్నించామా? ప్రియమైన దేవుని వాళ్ళారా, కనుక దేవుడు అర్థమవుతే అలా ఉంటుందండి. దేవుడు అర్థమవుతే ఆనందంగా ఉంటుందండి మన జీవితం. అర్థం కాకపోతే వినడం, వెళ్ళిపోవడం, చదువుకోవడం, వదిలేయడం అంటే అయోమయంగానే ఉంటుంది. ప్రియమైన దేవుని వాళ్ళారా, చాలామంది పిల్లలు అంటారు పైనుంచి చదువుకుని వస్తున్నాను కానీ కింద చదివేటప్పుడు పై మర్చిపోతున్నాను, ఎగ్జామ్లో రాయలేకపోతున్నాను. వారి పరిస్థితి ఎలా ఉందో ఈరోజు మన పరిస్థితి కూడా అలాగనే ఉంది. దేవుడు అర్థం కాలేదు. కానీ ఇక్కడ అబ్రహాము గారిని మనం చూడగలిగితే ఆయన ఎలా ఉన్నాడంట? ఒక నమ్మకమైనటువంటి మనస్సు కలిగిన వాడుగా ఉన్నాడంట. ఏమంటే రుజువులతో కనిపిస్తున్న దాన్ని బట్టి నమ్మేది వేరు, ఏ ఆధారము లేకుండా దేవుడు కనిపించకపోయినా నమ్మినది వేరు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇక్కడ అబ్రహాము గారి జీవితం మనకు అట్టి రీతిగా కనిపిస్తుంది. చూడండి ఒకసారి మరలా ఆదికాండంలోనికి మనం వెళ్ళగలిగితే 14వ అధ్యాయము
14వ అధ్యాయము, ఆదికాండము 14వ అధ్యాయము 22వ వచనంలో ఉన్నటువంటి మాటను మీరు చూడగలిగితే 21 నుంచి చదువుకుందామండి. 21. సొదొమ రాజు మనుషులను నాకు ఇచ్చి ఆశని నీవే తీసుకొనమని అబ్రహాముతో చెప్పగా, అబ్రహాము, నేను అబ్రహామును ధనవంతునిగా చేసి తినని నీవు చెప్పకుండునట్లు ఒక నూలు పోగైనను చెప్పులు వారైనను నీ వాటిలో ఏదైనాను తీసుకొననని ఆకాశమునకు భూమికి నీ సృష్టికర్తయును సర్వోన్నతుడకు దేవుడైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేస్తున్నాను. ఇక్కడ మనం చూడగలిగితే ఎక్కడైతే తన సహోదరుడు కుమారుడు ఉన్నాడో, లోతు ఉన్నాడో సొదొమ గొమొర్రాల పట్టణంలో, ఆ సొదొమ గొమొర్రాల పట్టణానికంట కొంతమంది శత్రువులు వచ్చంట వారి పిల్లల్ని, వారి భార్యల్ని, వారికి ఉన్న యావదాస్తిని కూడా వారు దోచుకుని వెళ్ళిపోయారనమాట. చాలామందిని వాళ్ళు మరి గాయపరిచి వారికి ఉన్న ఆస్తిపాస్తులన్నీ పట్టుకెళ్ళిపోయినప్పుడంట తన సహోదరుని యొక్క కుమారుడు ఉన్నాడు కాబట్టి అక్కడ అబ్రహాము గారంట వారి మీదకే వెళ్ళాడనమాట. శత్రువుల మీదకి వెళ్ళాడండి, శత్రువుల మీదకే. అంటే అప్పటికే అబ్రహాము గారికి చాలామంది పనివారు ఉన్నారు. అప్పటికే అబ్రహాము గారు అంత వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ కూడా అబ్రహాము గారు చాలా చక్కగా యుద్ధానికి సిద్ధపడిన వాడిగా మనకే కనిపిస్తూ ఉన్నాడు. అలాంటి సమయంలో మరి అబ్రహాము గారు వెళ్ళి వారి యొక్క సొదొమ రాజు యొక్క ఆ రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళు దోచుకున్నవన్నీ తెచ్చంట వారి భార్యలను అప్పగించి వాళ్ళ పిల్లల్ని అప్పగించినప్పుడంట సొదొమ రాజు ఏమంటున్నాడంటే అబ్రహాముని, ఆస్తి అంతా నువ్వు పట్టుకెళ్ళిపో, మా పిల్లల్ని మా భార్యల్ని మాకు వదిలిపెట్టేసి ఆస్తి నీ వల్ల అది మేము పొందుకుంటున్నాం కాబట్టి మాకు వద్దు, నువ్వే గిఫ్ట్గా పట్టుకెళ్ళిపో, మా పిల్లలు మా భార్యలు ఉంటే మాకు చాలు, కాబట్టి ఇదిగో తెచ్చినది అంతా ఈ ఆస్తి అంతా నువ్వే తీసుకోనంట సొదొమ రాజు చెప్పినప్పుడంట అబ్రహాము ఏమని మాట్లాడుతున్నాడు అక్కడ మనం చూడగలిగితే, అబ్రహాము, నేనే అబ్రహామును ధనవంతుడిగా చేసి తినని నీవు చెప్పకున్నట్లు నీ దానిలో నూలు పోగైనను. నూలు పోగు అంటే తెలుసు కదండి, ఇక మనం ధరించిన వస్త్రాలకి ఇలా లాగితే ఒక చన్నటి దూది వలె పొరవలే వస్తూ ఉంటుంది అన్నమాట. పొర, దూది కూడా కాదండి, దూదిలో ఉన్న పొరవలే వస్తుందన్నమాట. ఆ నూలు పోగైనను చెప్పుల వారైనను. చెప్పులు వారు అంటే చెప్పులు కాదండి, చెప్పులు వారైన అంటే చెప్పులు పైన ఉన్నటువంటి దానిని చెప్పులు వారని పిలుస్తూ ఉంటారంట. అంటే షూ మీద ఆ యొక్క లేస్ ఎలా ఉంటుందో దాని అనమాట. అంటే ఒక నూలు పోగైనను అంటే సన్నపి పొరలా ఉన్నటువంటి ఆ పొరైనను, చెప్పుల మీద ఉన్నటువంటి ఆ యొక్క దారమైనను నాకు ఏది కూడా వద్దు. ఎందుకో తెలుసా, అబ్రహాముని నేను ధనవంతుని చేశాను అని నువ్వు చెప్పకుండా ఉండాలి అంటే నేను ఇందులో ఏది కూడా నేను తీసుకోకూడదు. మనం అయితే అలాంటివి వదిలేస్తామండి. వచ్చిన ఛాన్స్ చాలా బాగా వచ్చింది చూడండి, చాలామంది అంటూ ఉంటారన్నమాట, ఏంటి పిల్లల విషయంలో అన్నమాట, కలిసి వచ్చే టయానికంట ఎలాంటి కొడుకు పుట్టాడంట, కలిసి వచ్చే టయానికి నడిసి వచ్చే కొడుకు పుట్టాడంట. అంటే వాడు ఏకంగా నడిచేస్తున్నాడు, అంటే పాకడం లేదు ఏమి లేదు, ఆడు వెనకాల మనం తిరగక్కర్లేదు చక్కగానే. అంటే కలిసి వచ్చే టయానికంట నడిసి వచ్చే కుమారుడు పుట్టాడని చెప్పుకుంటూ ఉంటారు కదా. ఇలా ఛాన్స్ నాకు వచ్చిందని మనమైతే ఏమనుకుంటామంటే, సరే అయితే నేను అడగలేదు కదా, నేను అడిగితే తప్పు ఇమ్మని నువ్వే ఇస్తానంటున్నావు కదా, కాబట్టి ఇది ఒక గిఫ్ట్గా నేను ఉంచేసుకుంటాను. అంటే మనం అడిగింది అయితే గిఫ్ట్ అనబడదు, వాళ్ళు ఇచ్చింది ఏమనబడుతుంది మనకి, బహుమానం గిఫ్ట్ కనుక నువ్వే ఇస్తానన్నావు కాబట్టి ఓకే అయితే నా వెనకాల పంపించే. ఒకనాడు నయమాను దగ్గర ఏదైనా నువ్వు తీసుకో అన్నప్పుడు కూడా ఆ ప్రవక్త ఏమన్నాడు, నాకు ఏమీ వద్దు అని చెప్పాడు. కానీ గెహజీ ఏమన్నాడు, ఇదిగో ఇప్పుడే బంధువులు వచ్చారు కాబట్టి వాళ్ళకి కావాలి, కొంచెం ఇవ్వి, నువ్వు ఎలాగ గిఫ్ట్గా ఇస్తానన్నావు కదా, నేనైతే ప్రత్యేకంగా అడగట్లేదు, నువ్వు ఇస్తానన్నదే బోధకుడికి ఇస్తానన్నా కదా, అదే నాకు పంపించు. బోధకుడు ఇంటికి ఎవరో వచ్చారు కనుక ప్రియమైన దేవుని వారలారా, అలాంటి విషయంలో కూడా అబ్రహాము గారు చాలా జాగ్రత్త కలిగి ఉన్నాడు. అక్కడ మనం చూడగలిగితే సొదొమ రాజు స్నేహం కంటే దేవునితో తనకున్న స్నేహం గొప్పగా ఎంచుకున్నాడు. సొదొమ రాజు స్నేహం కంటే దేవునితో ఉన్నటువంటి తన స్నేహాన్ని గొప్పగా ఎంచుకున్నాడు కాబట్టి ఏది కూడా ఆశించలేదు. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు మనం చూడగలిగితే ఈరోజు మన జీవితాల్ని
మనం చూడగలిగితే మనం ఎలా ఉంటున్నామంటే దేవుని కోసం ఏదైనా మనం దేవునిలో ఉండి ఏదైనా విడిచిపెట్టేయడానికి మనము ముందడుగు వేస్తున్నాం ప్రియమైన దేవుని వారలారా. కానీ అబ్రహాము గారు ఎవరు చూస్తున్నారులే, ఇక్కడ ఎవరు ఉన్నారులే, ఇక్కడ ఆయన నేను అడగలేదు కదా, సొదొమ రాజు నాకు ఇస్తానన్నాడు కదా గిఫ్ట్గా వచ్చిన దాన్ని ఎందుకు వద్దనాలన్నటువంటి ఆలోచన లేకుండా సొదొమ రాజు స్నేహం కంటే దేవుని యొక్క స్నేహం నాకు గొప్పది, అదే నాకు శాశ్వతంగా ఉండేదని ఎంచుకున్నాడు ప్రియమైన దేవుని వారలారా. అలాంటి మంచి త్రోవను ఎంచుకుని ప్రయాణం చేస్తున్నాడు. ఈరోజు మనం మంచి త్రోవే అని ఇందులోకి వచ్చాం అంతే కదండి. ఇది మంచి త్రోవని వచ్చాం, కానీ మనం ఎలా ఉన్నాం? మనం ఇదిగో అడిగడికి మనం దేవుణ్ణి అమ్మేసేవారి వలె ఉన్నామా? అడిగడికి మనం ఒకవేళ లోకంలో మనం కలిసిపోయేవారుగా ఉన్నామా? మనం ఆలోచించుకోవాలి ప్రియమైన దేవుని వల్లారా. కళ్ళ ముందు ఇంత సంపద ఉన్నప్పటికీ కూడా తీసుకోని ఆయన అంటే వద్దంటున్నాడు. బైబిల్ గ్రంథంలో భక్తులందరూ ఇదే తీరులో ఉన్నారండి. అదే మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, నయమాను యొక్క జీవితాన్ని సరిచేసినటువంటి ఎలీషా కూడా ఎలా ఉన్నాడండి? ఆయన కూడా అలాగే ఉన్నాడు. ఏమి వద్దు నువ్వు ఏమీ తేవక్కర్లొద్దు అన్నప్పుడు తిరిగి అతడు అవన్నీ పట్టుకుని బయలుదేరినట్లుగా కనిపిస్తుంది. అతని యొక్క విశ్వాసాన్ని, అతని యొక్క భక్తిని చూసినటువంటి నయమాన్ అంటున్నాడు, ఇదిగో నీ మాటలోనే కాదు మీ నేలలో మీ మట్టిలో కూడా ఏముంది? శక్తి ఉంది. కాబట్టి నాకు ఒక 2 బస్తాలు మట్టి ఇప్పించగలవా అని అడుగుతున్నాడు. చూసారు ఎంత ఆశ్చర్యమో. అతడేమో బస్తాలతోనేమో ధనం తెస్తే, బస్తాలతోనేమో అతడు మరి బంగారం తెస్తే, ఇతడు ఏం చేశాడంటే ఇది గొప్పది కాదు నాయనా అని నిరూపించి చూపించాడు. ఎవరండి? భక్తుడు. వెంటనే కళ్ళు తెరవబడ్డాయి. కాబట్టి నయమాన్ అంటున్నాడు, నేను తెచ్చిన వెండి బంగారాల కన్నా మీ నేలలో ఉన్నటువంటి మట్టి గొప్పది, దానికి శక్తి ఉంది. కాబట్టి మీ మట్టి నాకు 2 బస్తాలు ఇప్పించగలదువా? ఆయన ఏదో ఇద్దారనుకున్నాడు, ధనవంతుని చేద్దారనుకున్నాడు భక్తుడిని. కానీ ఆయన ఏమట్టుకెళ్ళాడండి? మట్టి అట్టుకెళ్ళాడు. దాని గొప్పదనాన్ని గురించి ఆయన ప్రకటించాడు. ప్రియమైన దేవుని వల్లరా, అబ్రహాముకి దేవునికి ఉన్నటువంటి స్నేహంలో ఉన్నటువంటి లక్షణాలు ఏంటి, అసలు ఎలా కుదిరింది వీళ్ళిద్దరికి స్నేహం, ఏం కలిసాయి వీళ్ళిద్దరికి, వీళ్ళ ఆలోచనలు ఎలా కలిసాయి, వీళ్ళ యొక్క లక్షణాలు ఎలాగా కలిసాయి అంటే మనం ఆలోచించుకుంటే ఇదిగో ఆయన దేనిని ఆశించకుండా ఉన్నాడు. ప్రియమైన దేవుని వల్లరా, దేవుని స్నేహం గొప్పదనుకున్నాడు. సొదొమ రాజు ఉంటే ఏంటి, ఈరోజు నేను శత్రువుల బారి నుండి విడిపించాను కాబట్టి సొదొమ రాజు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు జైజేలు కొడుతున్నాడు అబ్రహాముకి. మరలా 2 రోజులు పోయిన తర్వాత మామూలే. మనుషులు కూడా అంతేనండి. మనం ఏదైనా వాళ్ళని మనం కష్టంలో ఉన్నప్పుడు, లేకపోతే వాళ్ళకి అవసరంలో ఉన్నప్పుడు మనం వెళ్ళామనుకోండి, మనకు ఒక 10 రోజులు మనకు జైజేలు కొడతారు. తర్వాత యథారాజా తర్వాత మనం ఎవరమో వాళ్ళు ఎవరో. కనుక ఆలోచించండి, అబ్రహాము గారి జీవితాన్ని, ఒక అబ్రహాము గురించే మీరు ధ్యానించగలిగితే ప్రతిరోజు ఎన్నో సత్యాలు మనకి వెలుగులోనికి వస్తాయి. మన జీవితాలు కట్టుకోవడానికి మనకు ఎంతో ఉపయోగపడతాయి. ప్రియమైన దేవుని వల్లారా, చూడండి మరొక మాటను కూడా మీరు చూడగలిగితే ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనాన్ని మీరు చూడగలిగితే, అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. ఒకవేళ మనిషిని నమ్మితే ధనవంతుడిగా మనం చేయొచ్చేమో, ఒక మనిషిని నమ్మితే మనకు ఒక ఉద్యోగం ఇప్పించవచ్చేమో, ఒక మనిషిని నమ్మితే మన కష్టాల్లో ఉన్నప్పుడు కొంచెం ఏదో మనకు హెల్ప్ చేయవచ్చేమో. కానీ దేవుడు ఎవరు నమ్మాడంట? దేవుడు నమ్మాడంట. దేవుడు నమ్మితే దేవుడు ఏం చేశాడంట? అతన్ని నీతిమంతుడిగా చేశాడంట. నీతిమంతుడికి ఏ మేలు కొదువే ఉండదు. ధనవంతుడికి కూడా కొదువు రావచ్చు, అంతే కదండి. ధనం ఉంటే అయిపోతాయి అన్నీ. ధనం వస్తే ఒకవేళ రోగం వస్తే బాధ తెలియకుండా ఉంటుందో ధనవంతుడికి? అన్నీ మామూలే అండి. ధనవంతుడు కదా ఏమన్నా 2 కంచాలు తింటాడా? లేదు. ఆ జానుడి పొట్ట ఎంత పడుతుందో అంతే తింటాడు. కానీ దేవుడిచ్చే ఆశీర్వాదం ఎలాంటిది, దేవుడు ఎలాంటిది ఇస్తాడు అంటే, నువ్వు నమ్మావంటే నిన్ను నీతిమంతుడిగా చేస్తాడు. నువ్వు ఎప్పుడు నమ్ముతావంటే లోకములో ఉన్న దేని మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడతావో దానినే దేవుడికి నీతిగా ఎంచుతున్నాడు. నువ్వు నీతిమంతుడివైతే నీకు ఏ కొదువ కూడా ఉండదు. ఇంకా చెప్పమంటారు, నువ్వు నీతిమంతుడివైతే దేవుడు అంటున్నాడు, నీ మీదకి ఏ ఆపాయము రాకుండా, నీ మీదకి ఏ ఆపద రాకుండా నా కన్నుగుడ్డుని నేను మీరు ఎలా కాపాడుకుంటారో మిమ్మల్ని నేను అలా కాపాడుకుంటాను అంటున్నాడు. ఏమంటే కన్నుగుడ్డు మీద ఒక ఈగ దగ్గరికి వస్తుంది అనుకోండి, ఒక దోమ దగ్గరికి వస్తుంది అనుకోండి, వెంటనే రెప్పేం చేస్తుందండి? కాపాడుతూ ఉంటుంది. కన్నుగుడ్డుని కాపాడుతూ ఉంటుంది. వెంటనే పడిపోద్ది మనకు తెలియకుండానే. మనం చెప్పక్కర్లొద్దు. అయ్యో ఆ ఈగ నా వైపుకే వస్తుంది, నా కంట్లోకి వెళ్ళిపోద్దేమో, రెప్ప నువ్వు కిందకి పడిపో, మూత పడిపో, నువ్వు తలుపు వేసుకున్నట్లు మూత పడిపో అని మనం ఏమైనా చెప్తున్నావా?
లేదండి. దగ్గరికి వచ్చే సమయానికే ఒక శబ్దం అయ్యేటప్పుడు, కొన్ని నీళ్లు చల్లేటప్పుడు ఏమైపోద్దంటే ఈ రెప్ప కిందకు పడిపోద్ది. అంటే కన్నుగుడ్డుని ఎంత బాగా కాస్తుంది, అది ఎంత బాగా కాస్తుందో ఒక నీతిమంతుడిని కూడా నేను అలా కాస్తానని దేవుడు అభయమిస్తాడు. ఇన్ని అభయాలు ఇచ్చినటువంటి దేవుడు, ఇన్ని వాగ్దానాల మధ్య బ్రతుకుతున్నటువంటి మనం మాత్రం నమ్మకం లేని వారుగా ఉంటున్నాము. ఆ నమ్మకం ఎప్పుడైతే లేదో మనం నీతిమంతులము కాదు. ఎప్పుడైతే అబ్రహాము నమ్మాడో దేవుణ్ణి, అదంట అతనికి నీతిగా ఎంచబడిందంట. అబ్రహాము ధనం అన్నీ ఉన్నాయండి, కానీ వాటిని హైలైట్ చేసుకోలేదు. అతను నీతిగా ఉన్నాడు. సొదొమ రాజు దగ్గర నీతి మరి వెదజల్లినట్లుగా, అబ్రహాము గారి యొక్క నీతి వెదజల్లినట్లుగా మనం కనిపిస్తూ ఉంది ప్రియమైన దేవుని వారలారా. కనుక ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడంటే పూర్తిగా దేవుడి మీద ఆధారపడ్డాడు. మనం పూర్తిగా ఆధారపడాలండి, దేవుడి మీద ఆధారపడాలి. అందుకని ఎక్కువ నేను చెప్తా ఉంటాను, పిల్లలు ఎలా అయితే ఒక పాఠం రావాలంటే, లేకపోతే ఒక టేబుల్ రావాలంటే ఎంత అయితే వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. మధ్యలో మనకి చిన్నపిల్లలు అయితే మనకు బుక్ ఇచ్చి ఏం చేస్తూ ఉంటారంటే, మధ్యలో నువ్వు ఏ క్వశ్చన్ అడిగినా నేను చెప్తాను కనుక పుస్తకం మన చేతికి ఇచ్చి మధ్యలో క్వశ్చన్లు అడగండి అని చెప్తూ ఉంటారు. దేవుడు కూడా మనకి ఏం చెప్తున్నాడు అంటే, నువ్వు పూర్తిగా దేవుడి మీద ఆధారపడాలి. మధ్యలో మరొక దాని మీద నువ్వు ఆధారపడకూడదు, మరొక కాలు నువ్వు వేయకూడదు. పూర్తిగా దేవుడి మీద ఆధారపడి ఒకసారి నువ్వు ఒకసారి ఒక వస్తువుని ట్రైల్ వేస్తూ ఉంటామండి. ఏదైనా వస్తువులు అమ్మడానికి వచ్చిన వాడు కూడా చెప్తా ఉంటాడండి, ఇది ఎంత స్ట్రాంగ్గా ఉంటుందండి, ఇదిగో దీని మీదకి ఎక్కి తొక్కినా ఇది ఎరగదండి, పగలదండి అని చెప్తున్నాడు కదా. మన కళ్ళ ముందు చూపిస్తున్నాడు కదా. కనుక మనము కూడా అసలు నీతిగా నెల రోజులు ఉంటే, నీతిగా అంటే పూర్తిగా దేవుడి మీద ఆనుకొని ఉంటే అసలు ఎలా ఉంటుంది? దేవుడు అబ్రహాముకి చేసిన కార్యం నాకు చేస్తాడా? అబ్రహాముని నిలబెట్టాడు కదా. అబ్రహాముని ఎంతోమంది భక్తులు అబ్రహాం పేరును రాశారు కదా, ఎంతోమంది గుర్తు చేసుకున్నారు కదా. దేవుడే చెప్పాడు ఏమని అంటే, అబ్రహాముకి మీరు పిల్లలై ఉండాలి విశ్వాసములు అని చెప్పాడు కదా. మరి అలా అబ్రహాములా ఉండడానికి నేను ప్రయత్నిస్తానని మనం ప్రయత్నించగలుగుతున్నామా? ప్రాక్టికల్ చేసి చూడగలుగుతున్నాం మనం? ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళారా. అబ్రహాము గారి యొక్క జీవిత గమ్యం తెలియని ప్రయాణంలో దేవుని మీద ఆధారపడ్డాడు. పునాదులు లేవనంట అబ్రహాము గారంట, పునాదులు లేవని ఆలోచించుకున్నాడంట. దేనికి? భూమికి పునాదులు లేవనంట. ఈరోజు కూడా మనకు తెలుసండి, ఈరోజు మనకు తెలుసు, ఈ బైబిల్ ఆధారం చేసుకుని కాదు, శాస్త్రవేత్తలు చెప్పినటువంటి మాటలు కూడా మనం వింటున్నాం కదా. ఎవరు చెప్పినా ఏమని చెప్తున్నారు? ఇప్పుడు పరిశీలన చేసి భూమికి పునాది లేదు, శూన్యంలో వేలాడుతుంది తెలుసండి. ఎప్పుడు రాలిపోద్దో తెలియదు, ఎప్పుడు భూకంపంతో తెలియదు. అయినా సరే అన్ని ఆధారాలు కలిగినా సరే ఏం చేస్తున్నాము? ఇదే భూమి మీద మరి కొన్ని ఇళ్ళు కట్టేసుకుంటాము, కొన్ని స్థలాలు సంపాదించేసుకుంటాము. కానీ ఆ రోజు ఏమీ తెలియకపోయినప్పటికీ కూడా, టెక్నాలజీ లేదండి ఆ రోజు. అలాంటి టైంలో కూడా అబ్రహాం గారు కంట ఇదిగో పునాదులు లేనటువంటి ఈ భూమి మీద మమకారం పెంచుకోలేదంట. కానీ ఎలాంటి దాని మీద మమకారం పెంచుకున్నాడంట? శాశ్వత కాలం ఉండే ఇదేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో దేవుడు, దాని మీద ఆశలు పెంచుకున్నట్లుగా మనకు కనిపిస్తోంది ప్రియమైన దేవుని వారలారా. ఆలోచించండి. మరొక మాటను మీరు చూడగలిగితే, మొదటి పత్రిక దెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 22వ వచనమండి. మొదటి పత్రిక 5వ అధ్యాయము 22వ వచనాన్ని చూడగలిగితే, ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండుడి. అది కింద పుట్టినోట్లో మీరు చూడగలిగితే ఏమనుంది? కీడుగా కనబడు ప్రతిదానికి. అమ్మో ఇది దేవునికి వ్యతిరేకమైనది, ఇది దేవునికి ఇష్టం ఉండదు అని మనకి ఏది అనిపిస్తుందో, అంటే దీనిలోనికి వెళితే నా దేవునికి నేను దూరం అయిపోతాను మనకు అనిపిస్తూ ఉంటుంది కదండి. మనలో ఒక ఆత్మ ఉంది కదా, దేవుడు పెట్టినటువంటి ఒక ఆత్మ ఉంది కదా. ఈ ఆత్మ మనకి ఏం చేస్తుందంటే మనకు చెప్తూ ఉంటుంది, నువ్వు చేసేది ఇది ఇలాంటిది, నువ్వు చేసేది పొరపాటు, నువ్వు చేసేది తప్పు, ఇలాంటివి మనకి చెబుతూ ఉన్నప్పుడు, మనకి కీడుగా కనిపించినప్పుడు మనం ఏం చేయాలంట? దానికి దూరంగా వెళ్ళిపోవాలంట. మనకు దూరంగా వెళ్ళిపోవాలి.
సొదొమ దగ్గర సొదొమ రాజు, నాయన పట్టుకెళ్ళి, నాయన నువ్వు పట్టుకెళ్ళక నీ వెనకాలే పంపించేస్తాను, తోలేస్తాను, ఈ యొక్క ధనమంతా తోలేస్తాను, ఈ యొక్క ఆస్తిపాస్తులన్నీ ఇచ్చేస్తాను అన్నప్పుడు అది కీడుగా అనిపించింది. ఎందుకంటే నా దేవుని నుండి నన్ను దూరం చేసేది, నా దేవుడు నన్ను ఆశీర్వదించాలని చెప్పుకోవాలని నేను ఇదిగో సొదొమ రాజు, ఇదిగో అబ్రహాం ఈ రోజు ఈ స్థితిలో జమీందారుగా ఉన్నాడంటే కారణం ఎవరో తెలుసా, నేనే అని సొదొమ రాజు చెప్పుకోకూడదు. అలా చెప్పుకుంటాడు కాబట్టి అది కీడుగా అనిపించింది. దాని వెంటనే ఏమన్నాడండి, నో చెప్పేశాడు. ప్రియమైన దేవుని వల్లరా, అలాంటివి ఎన్నో మన కళ్ళ ముందు ఉదయం లేచినప్పటి నుంచి సాయంకాలం వరకు ఎన్నో కీడుగా మనకు కనిపిస్తున్నప్పుడు మనం జాగ్రత్త పడగలుగుతున్నామా? ప్రియమైన దేవుని వల్లరా, అయ్యో ఇది కీడుగా ఉంది కదా. కొంతమంది అనుకుంటుంటారు, ఈరోజు నాకు ఎందుకో కీడు శంకిస్తుందండి అనుకుంటూ ఉంటారు. కానీ అలాంటివి ఎన్నో దేవుడు మనకు బైబిల్ గ్రంథంలో రాయించాడు కదా. ఇది కీడు, ఇది నువ్వు చెయ్యకూడదు, ఇది ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఎన్నో మాటలు. నిజంగా బైబిల్ చదువుతున్నప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏంటి ఇలాంటి విషయాలు కూడా దేవుడు రాయించాలంటే రాయించాలండి. ఎందుకు? మనం అలాంటి వారం కాబట్టి. పిల్లలకు చెప్తూ ఉంటామండి, ఇదిగో త్రోవలో వెళ్ళేటప్పుడు ఇలా ఈ సైడ్ నుంచి వెళ్ళాలి, తిరిగి వచ్చేటప్పుడు ఆ సైడ్ నుంచి రావాలి. ఇది కూడా చెప్పాలా అంటే చెప్పాలండి. ఎందుకంటే కొన్ని రూల్స్ ఉన్నాయి మనకి. దేవుడు కూడా అలాంటి చిన్న విషయాలను కూడా దేవుడు చెప్పిందో రాయించాడు. మీకు కీడుగా అనిపించినప్పుడు అంటే మీరు ఏం చెయ్యాలంట, ఎదుర్కొంటానులే అని వెళ్ళకూడదండి. ఎదుర్కొంటానులే, కొంతమంది ఎదుర్కొంటానులే పలానా సినిమాలు చూసి ఏమనుకుంటున్నారంటే వాడికిలా నేను ఎదుర్కొంటానులే అంటే అది సినిమా 3 గంటలు మాత్రమే, తర్వాత నీకు అది ఉపయోగపడదు. ఆ 3 గంటల్లో వీడు ఏమైపోతున్నాడు, ఆ హీరోలో ఊహించేసుకుంటున్నాడు. ఎదురు వచ్చినోడు ఎవడైనా నేను ఎదురుగా వెళ్ళినప్పటికీ కూడా, నేను అడ్డదారిలో వెళ్ళినప్పటికీ కూడా నేను జయాన్ని పొందుతాను అనుకుంటున్నాడు. కానీ అది కాదండి. వాస్తవమైన జీవితాన్ని మనం అనుభవించాలనుకుంటున్నాం, సత్యంలో మనం ఉండాలని కోరుకుంటున్నాం. కాబట్టి మనం ఏదైనా కీడు అనిపించినప్పుడు దాన్ని మనం జయించలేము. కాబట్టి ఏం చేయాలి, మనం దూరంగా వెళ్ళిపోవాలి. పలానా వాడితో మేము మరి వెళ్ళలేమండి గొడవ కన్నప్పుడు ఏమైపోతారు, సైలెంట్ అయిపోతూ ఉంటారు. అలాగే ఒక కీడుగా అనిపించినప్పుడు, కీడు అంటే ఏంటంటే దేవునికి ఇష్టము లేనిది ప్రతిదీ కీడే. అలాంటిది మన కళ్ళ ముందుకు వచ్చినప్పుడు, మన అనుభవాల్లోకి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే దూరంగా వెళ్ళిపోవాలి. ప్రియమైన దేవుని వాళ్ళరా, అందుకనే పౌలు గారు అంటున్నాడు, నీ కీడుగా ఉన్నటువంటి దాని నుండి నువ్వు ఎలా ఉండాలంటే పక్కకి వెళ్ళిపోవాలి. అప్పుడే నువ్వు దేవుని మీద నమ్మకముగా ఉన్నవాడు. అయ్యో లేదండి, ఇప్పుడు ఈ పరిస్థితుల్లో నేను అక్కడికే వెళ్ళాలండి, నేను దానిలోనికే వెళ్ళాలండి, లేకపోతే నా జీవితం లేదండి అని అనుకోవడానికి లేదు కదా. మరొక వాస్తవమైన జీవితానికి దాచి ఉంచానని దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి మనం దేవునికి దూరంగా వెళ్ళిపోయే కీడు ఏదైనప్పటికీ కూడా దాని నుండి మనం దూరంగా వెళ్ళిపోవాలి. ఇన్ని హెచ్చరికలతో కూడినటువంటి దేవుడు ఒక్కొక్క భక్తుడిని మనకు చూపిస్తూ ఎన్నో సత్యాలు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. అలా కాదండి, నేను 1 కోటి మందిలో ఒక్కడగా ఉంటానండి, 700 కోట్ల మందిలో నేను ఒక్కడినిండి అని చెప్పుకోవడం కాదు. 700 కోట్ల మందికి నువ్వు ఒక్కడగా చూపించాలని దేవుడు అనుకుంటున్నాడు. అంటే ఒకనాడు అబ్రహామును చూపించలేదండి, ఒకనాడు నోవాహును చూపించలేదా? ఒకనాడు ఈరోజు మనం చూడగలిగితే ఏమంటే తోమా గారి కోసం మనం ప్రస్తావన చాలా తక్కువండి. మరి కేరళ ప్రాంతానికి వెళ్ళగలిగితే తోమా గారి కోసం చాలా ఎక్కువ ప్రస్తావన అండి. ఎంత నమ్మకం కలిగిన వాడు అంటే, ఇదిగో సూర్య నమస్కారం చేస్తున్న వారి దగ్గరికి వెళ్ళండి. నిజంగా ఈ రోజు కూడా ప్రాంతం ఉంది, అక్కడ ప్రాంతం ఉంది, ఆ కోనేరు ఉంది, ఆ కోనేరులో తోమా గారి యొక్క విగ్రహం కూడా ఉంటుంది. అక్కడికి వెళ్ళంట మీరు నమస్కారం చేస్తున్నారు కదా, ఇదిగో సూర్యుడు మరి అది సూర్యుడు అంటే ఒక గోళమని మనకు తెలుసు కదండి. నమస్కారం చేస్తున్నారు కదా మీరు, అయితే నీళ్లు వేస్తున్నారు కదా, మరి దేవుడి దగ్గరికి వెళ్తలే, మీరు దేవుడు అనుకుంటే దేవుడి దగ్గరికి వెళ్ళట్లేదేంటే నీళ్ళు అని అడిగినప్పుడు అవి ఎందుకు వెళ్తాయి అయ్యా, పైకి వేసిన నీళ్ళు పైన ఎందుకు ఉంటాయి, కిందకే పడతాయని చెప్తున్నారంట. లేదు, నేను నమ్ముకున్న దేవుడైతే కిందకి రానివ్వడు, చూస్తారా అని ఛాలెంజ్ చేసి ప్రార్థన చేసి నీళ్లు పైకి వేసినప్పుడు అంట నీళ్లు పైకి వెళ్ళిపోయినట్టు కానీ కింద పడలేదంట. అందుకనే ఈరోజు ఒక పెద్ద మందిరం కట్టబడిందండి అక్కడ. ఎలాంటి వాడు అంటే నమ్మకమైన వాడండి. మొదట్లో నమ్మలేదండి, మనలాంటి వాడే. యేసుక్రీస్తు లేచాడు అంటే తిరిగి వచ్చాడంటే నమ్మలేదు, భూతమన్నాడు, దెయ్యమన్నాడు. కానీ ఎప్పుడైతే ఆ చేతి రంధ్రాల్లో ఏలు పెట్టాడో, ఎప్పుడైతే ప్రక్కలో బల్లెపు పోటులో చేయి పెట్టి చూశాడో, అప్పటి నుంచి పూర్తిగా అనుకున్నాడు. ఏంటంటే అపనమ్మకం అనేది తీసివేసుకున్నాడు, దేవుని మీద పూర్తిగా ఆధారపడ్డాడు. అలాంటి కార్యాలు మన జీవితాల్లో దేవుడు ఎన్నో చేశాడండి, ఎన్నో చేశాడు. అయినప్పటికీ కూడా మనం నమ్మకం ఉంచలేకపోతున్నాం. ప్రియమైన దేవుని వాళ్ళరా,
తోమా జీవితాన్ని చూడగలిగితే, ఆయన జీవిత చరిత్రను మనం ఆలోచించగలిగితే, నిజంగా తోమా గారి యొక్క ఎముకల గురించి అంట ఇగో 2 ప్రాంతాల ప్రజలకి కొట్లాటలు జరిగినాయి అంటండి. తోమా గారిని ఒక గుహలో పెట్టి బంధించేస్తే గుహలోనే చనిపోయాడండి. కొన్నాళ్ళకి చనిపోయిన తర్వాత దొంగతనంగా ఎముకలను తీసుకువెళ్ళి వారు మరి సమాధి కార్యక్రమం చేశారండి. తర్వాత తోమా గారు గురించి పబ్లిసిటీ అయిన తర్వాత మరి ఎంతోమంది బ్రాహ్మణులు నమ్మారు కదా కేరళ ప్రాంతంలో. పబ్లిసిటీ అయిన తర్వాత ఎక్కడైతే తోమా గారు పుట్టారో ఆ ప్రాంతపు వారు వచ్చి ఆ ఎముకల్ని మాకు కావాలని మరలా వారు గొడవ పెడితే మరలా అక్కడికి పట్టుకెళ్ళి వారు సమాధి. ఎందుకంటే తోమా బతుకున్నప్పుడు విలువ తెలియదు, కానీ తోమా చనిపోయిన తర్వాత ఆయన చేసిన అద్భుత కార్యాలను గురించి ఆలోచించి చాలామంది వాటి కోసం పాటుపడ్డారు. ప్రియమైన దేవుని వర్లారా, ఈరోజు నేను చెప్పేది ఏంటి అంటే, అబ్రహాం అంట ఆధారాలు లేని సమయంలోనంటే దేవుని మీద ఆధారపడ్డాడంట. ఈరోజు అన్నీ ఉన్నాయి మనకి, మనం ఆధారపడలేకపోతున్నాం, మనం పూర్తిగా ఆనుకోలేకపోతున్నాం. ప్రియమైన దేవుని వర్లారా, అందుకునే ఎందుకు ఆనుకోలేకపోతున్నాం అంటే కొన్ని కీడులంట, కీడని తెలిసినా సరే మనం వాటిలోకి వెళ్ళిపోతున్నాం కాబట్టి దేవుని మీద మనం ఆధారపడలేకపోతున్నాం. కానీ కీడని తెలిసిందా, దాని జోలికి నువ్వు వెళ్ళకు. ఏంటి కీడు అంటే, దేవుని నుండి నిన్ను దూరం చేసేది ఏదైనా సరే అది కీడే. ప్రియమైన దేవుని వర్లారా, చివరిగా మరొక వచనాన్ని మనం చదువుకుందాం. ప్రియమైన దేవుని వర్లారా, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక మరి 11వ అధ్యాయము 17వ వచనాన్ని చూడగలిగితే, 11వ అధ్యాయము 17వ వచనాన్ని చూడగలిగితే, అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానమును సంతోషంతో అంగీకరించునో, ఎవడైతే అంగీకరించిన ఇస్సాకు వలనైనది నీ సంతానమని అనబడునని ఎవరితో చెప్పబడినో, ఆ అబ్రహాము మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడే తనకు ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతన్ని మృతుల్లో నుండి మరలా పొందెను. ఎవరికి ఉపమానంగా ఉన్నాడంటే ఇస్సాకు యేసుక్రీస్తు వారికి. అబ్రహాము ఎవరికి మాదిరిగా, ఎవరికి ఉపమానంగా మనకు చూపిస్తున్నాడంటే అబ్రహాము దేవునికి. అందుకునేనండి దేవునిలో ఉన్నటువంటి లక్షణాలు ఎవరిలో కనిపిస్తున్నాయి? అబ్రహాంలో కనిపిస్తున్నాయి అన్నమాట. దేవునిలో ఉన్నటువంటి గుణాలు ఎవరిలో కనిపిస్తున్నాయి అంటే అబ్రహాంలో. అందుకునే వాళ్ళిద్దరి యొక్క గుణాలు కలిసినాయి కాబట్టి, వారి ఇద్దరి యొక్క మనస్తత్వం కలిసింది కాబట్టి వారిద్దరికి స్నేహం కుదిరింది. అందుకనే దేవుడు అంటాడు, సొదొమ గొమొర్రాలు నాశనం చేసినప్పుడు, ఇదిగో నా స్నేహితుడితో నా మనసులో ఉన్న మాటను నేను దాస్తానా? నిజంగా ఎంత బాగుంటుందండి అది. ఏంటి దేవుడికి ఉగ్రత రావడం ఏంటి, జనులేమో పాపం చేయడం ఏంటి, చెయ్యాలనుకున్నది చేసేయాలి కదా. ఏముందంటే అగ్నికందకాలు 4 రాలితే చాలని పైనుంచి చనిపోతారు కదా. దీనికి మళ్ళీ అబ్రహాము దగ్గర ఆలోచన చేయడం ఏంటి దేవుడు అంటే, ఎంత స్నేహం ఎంత దృఢంగా ఉందో చూసారా స్నేహం. ప్రియమైన దేవుని వాళ్ళ ఆ స్నేహం అలా దృఢపడింది అంటే కారణం ఏంటంటే, అబ్రహాం అంట ఏమి నమ్మాడంట? దేవుణ్ణి నమ్మాడంట, పూర్తిగా అనుకున్నాడంట. కాబట్టి మరి 19వ వచనంలో మనం చదువుతున్నాం కదా, ఆ రోజుల్లోనే ఇస్సాకును బలి ఇచ్చినప్పుడే మృతులను పునరుత్థానులుగా దేవుడు నిలబెట్టగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడని నమ్మాడంట. ఆ రోజు అప్పటికి ఎవరన్నా చనిపోయిన వారు లేచారండి? అప్పటికి లేవలేదు. కానీ మరి ఎలా తెలిసింది అబ్రహాంకి? మరి ఈరోజు మనకు తెలిసింది, చనిపోయి 4 రోజుల తర్వాత కూడా లాజరు బయటికి వచ్చాడు. చనిపోయిన వారు పాడి మీద తీసుకెళ్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు ఎంతోమందిని లేవనెత్తాడు. ఇలా ఎన్నో విషయాలు తెలుసు. యేసుక్రీస్తు వారు కూడా చనిపోయిన తర్వాత 3 రోజులకి లేచాడని తెలుసు. ఈ రోజు కూడా మనం ఎంతోమంది సాక్ష్యాలు వింటున్నాం. నేను చనిపోతానని డాక్టర్ అన్నా సరే దేవుడు నన్ను బ్రతికించాడు, నిలబెట్టాడు. ఇన్ని సాక్ష్యాలు వింటున్నప్పటికీ కూడా మృతుల పునరుత్థానం నా కోసం ఎదురు చూస్తుందని మనం నమ్మలేకపోతున్నామండి. దేవుడు ఏదైనా ఇక్కడ వాటిని వదిలేస్తే 100 రెట్లు దేవుడు నాకు ఇస్తాడని నమ్మలేకపోతున్నాం మనం. ఇక్కడ నువ్వు సంతోషాన్ని వదిలేసుకున్నావు, లోక సంబంధమైన సంతోషాన్ని, దానికన్నా శాశ్వతమైన సంతోషాన్ని నీకు ఇస్తాను నాయన. 3 గంటలు సినిమా హాల్లో అనుభవించే సంతోషం కాదు ఇది, ఒక రోజంతా బీచ్లో గడిపే సంతోషం కాదు, నీకు శాశ్వతమైన సంతోషాన్ని ఇస్తాను. ఇన్ని దేవుడు చూపించినా సరే మనం ఇంకా నమ్మకం కుదుర్చుకోలేకపోతున్నామండి. కానీ ఒక షాపోడు ఏదో 2 మాటలు చెప్తే మనకు నమ్మకం వచ్చేద్దండి. మన గడప దగ్గరకు వచ్చి రాజకీయ నాయకుడు మీ రోడ్లు వేస్తాను, మీ కుళాయిలు ఇస్తానని 4 మాటలు చెప్తే మనకు నమ్మకం వచ్చేద్దండి. మన అమూల్యమైన ఓటు ఎవరికి వేసేస్తాం? ఆయనకి వేసేస్తాం.
ఒక 3 నెలలు చీర కోసం కొనుక్కునేటప్పుడు ఆ షాపుడు ఏది చెప్తుంది మనం నమ్మేస్తామండి. ఇందులో జరీ ఉంటుందండి, ఇందులో పొట్టు ఉంటుంది, ఇందులో బంగారం ఉంటుంది అన్నాడు అనుకోండి, నమ్మేస్తామండి. కానీ ఇన్ని ఆధారాలు దేవుడు చూపించినప్పటికి కూడా దేవుడిని మనం నమ్మలేకపోతున్నామండి. ఒకవేళ నమ్మామని చెప్పుకున్నా బ్రతకలేకపోతున్నామండి. బ్రతికేమని చెప్పుకున్న విశ్వాసం ఉంచలేకపోతున్నాము. పూర్తిగా ఆయన మీద ఉండలేకపోతున్నాం. ప్రియమైన దేవుని వారలారా, అలా ఉన్నాడు, విశ్వసించాడు కాబట్టి అబ్రహాము గారంట దేవుని నమ్మాడంట, అది నీతిగా ఎంచబడిందంట. నీతి ఎలా సంపాదించుకున్నాడంటే దాన ధర్మాలు చేసి నీతి సంపాదించుకోలేదండి. మరి ఎలా సంపాదించుకున్నాడంటే దేవుని మీద ఆనుకున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, అటు అబ్రహాముకు మనం పిల్లలుగా ఉండాలి అంటే మనము కూడా దేవుని మీద ఆనుకోవాలి. నిజమైన స్నేహం వారిలో మనకు కనిపిస్తుంది. స్నేహం ఎలా కలిసింది అంటే ఇగో కొన్ని లక్షణాలను మనం చూసాం. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు యొక్క లక్షణాలను మనం చూసాం. ప్రియమైన దేవుని వారలారా, ఒకసారి మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా, చివరి వచనం సామెతల గ్రంథము 18వ అధ్యాయము 2వ వచనములో ఉన్నటువంటి మాటను మీరు చూడగలిగితే 18వ అధ్యాయము 2వ వచనములో, బుద్ధిహీనుడు వివేచనయందు సంతోషింపక తన అభిప్రాయములను బయలుపరచుటయందు సంతోషించును. బుద్ధిహీనుడు వివేచన యందు సంతోషింపక తన అభిప్రాయములు బయలుపరచుట యందు సంతోషించును. బుద్ధిహీనుడు ఎలా ఉన్నాడు అంటే తన యొక్క మనసులో వచ్చినటువంటి ఆలోచనలు చెప్పునున్నాడు. కానీ ఒక మంచి స్నేహితుడు ఉన్నవాడు ఎలా ఉంటాడంటే తనకు బుద్ధిహీనమైనటువంటి ఆలోచనలు కలిగినప్పటికీ కూడా వాడు ఎలా ఉంటాడు అంటే వాడి స్నేహితుడు చెప్పే ఆలోచన మీద ఆధారపడి తన బ్రతుకును ఒకప్పుడు నేను ఇలా తిరిగేవాడినండి, కానీ ఇతనితో నేను జత కట్టిన తర్వాత, ఇతనితో నేను స్నేహం మొదలెట్టిన తర్వాత నేను మంచి మార్గంలో నడుస్తున్నాను, నేను ప్రభువులోనికి వచ్చానని ఎంతోమంది సాక్ష్యం చెప్పుకుంటూ ఉంటారు. ప్రియమైన దేవుని వారలారా, కనుక కొన్ని మార్లు మనం బుద్ధిహీనంగా బ్రతుకుతున్నప్పటికీ కూడా మనం ఎవరితో స్నేహం చేస్తున్నామో వారిని బట్టి మనం మార్చబడడానికి అవకాశం ఉంటుంది. కనుక మన స్నేహం పక్కన పెడితే అబ్రహాము గారి స్నేహం ఎవరితో చేస్తున్నాడండి? దేవునితో చేస్తున్నాడు. కాబట్టి తన జీవితం ఈ రోజుకి కూడా ఏమంటే యేసుక్రీస్తుని నమ్మని వారు చాలామంది ఉన్నారు, కానీ అబ్రహాముని నమ్మని వారు మరి ఎక్కువ మంది మనకు కనిపించింది. నమ్మిన వారు ఎక్కువ శాతం అండి. ఈరోజు యూదులను చూడగలిగితే యూదులు యేసుక్రీస్తుని నమ్మట్లేదండి, యేసుక్రీస్తు ఇంకా రాలేదనే చెప్తారు వాళ్ళు, కానీ అబ్రహాముని నమ్ముతారండి వాళ్ళు. అదే యూదుల్లో మరొక బ్యాచ్ ఉందండి, వాళ్ళు కూడా అబ్రహాముని నమ్ముతారు. అబ్రహాము మాకు తండ్రి అని చెప్తారండి. ముస్లిం సోదరులు ఉన్నారు మన మధ్యలో, వాళ్ళు కూడా ఏమని చెప్తారంటే అబ్రహాము మాకు పితరుడు అని చెప్తారు, కానీ యేసుక్రీస్తుని నమ్మరు, మహమ్మద్ను మాత్రమే నమ్ముతారు. ఇలా యేసుక్రీస్తుని నమ్మని వారు కూడా ఈరోజు మరి అబ్రహాము గారిని నమ్ముతున్నారంటే కారణం ఏంటంటే ఆయనకి దేవునితో ఉన్నటువంటి స్నేహాన్ని బట్టి. ఈరోజు మనకి ఎమ్మెల్యేతో స్నేహం ఉంటే మనం గొప్పగా ఫీల్ అవుతామండి, అంతేనండి. 5 సంవత్సరాలు పరిపాలించి ఎమ్మెల్యే మన బంధువు అనుకోండి, లేదా మనం తెలిసినవాడు అనుకోండి, మనం ఎంతో ఫీల్ అవుతాం. కానీ అబ్రహాముకి స్నేహితులు ఎవరంటండి? దేవుడు అంటండి. అలాంటి స్నేహాన్ని మనం సంపాదించగలదు మా ప్రియమైన దేవుని వారలారా. కనుక ఆలోచించిన ప్రియమైన దేవుని వారలారా, హద్దులు లేనటువంటి ప్రేమ కలిగిన వాడుగా దేవుడు ఉంటే అలాంటి ప్రేమ కలిగినటువంటి దేవునితో స్నేహం చేస్తున్నాడు. స్నేహంలో లోటుపాట్లు ఏమీ రానివ్వట్లేదు. ఎటువంటి లోటుపాట్లు వచ్చినా దూరంగా అంటే కీడును దూరంగా పెడుతున్నాడు. చాలా చక్కటి నిజంగా లోతు గారి సందర్భాన్ని కూడా మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వల్ల అబ్రహాం అంటాడు, ఏమంటాడంటే నాయన ఈ ప్రదేశం బాగుంది కదా, నేను ఇక్కడ ఉంటాను, నువ్వు నీకు ఇష్టం వచ్చిన ప్రాంతానికి వెళ్ళు అని అనలేదండి. సోదరుడా, నువ్వు ఎక్కడికి వెళ్తావో వెళ్ళు, ఎక్కడ ఉంటావో ఫస్ట్ ఆప్షన్ ఎవరికి ఇస్తున్నాడు? లోతుకి ఇస్తున్నాడు. ఎందుకంటే నా వెనక నేను నమ్మినవాడు గొప్పోడు, నేను ఎక్కడున్నా సరే బీడు భూముల్లో ఉన్నా పంట భూమిగా మార్చగలిగిన శక్తిమంతుడు ఉన్నాడు, నేను ఆయన మీద ఆధారపడుతున్నాను కాబట్టి నాకు భయం ఏంటి? మనమంతేనండి, ఏ విషయంలో బెదరక్కలొద్దు, అదరక్కలొద్దు, భయపడక్కలొద్దు. ఎందుకంటే మనం నమ్ముకున్న దేవుడు గొప్పవాడు. అందుకని చాయిస్ ఎవరికి ఇస్తున్నాడు? లోతుకి ఇస్తున్నాడు. నాయన నువ్వు ఎక్కడికి వెళ్తావు, ఎక్కడ ఉంటావా, అక్కడికి వెళ్తావా, ఎక్కడికి వెళ్తావు, నువ్వు ఎక్కడికి వెళ్తావు అక్కడికి వెళ్ళు, నువ్వు ఎక్కడికి వెళ్తావో నేను దానికి ఆపోజిట్లో వెళ్తాను. ఎందుకంటే నీ పని వారికి నా పని వారికి గొడవలు జరుగుతున్నాయి కాబట్టి నేను ఆపోజిట్లో వెళ్తాను. నేను ఎక్కడికి వెళ్ళినా కానీ నేను స్నేహం ఎవరితో చేస్తున్నాను? దేవునితో చేస్తున్నాను, ఆయన మీద ఆధారపడుతున్నాను. దేవుని మీద ఆధారపడిన వాడికి భయం ఉండదండి, మనిషి మీద ఆధారపడిన వాడికి భయం ఉంటుందండి. ఒక ఉద్యోగం కోసం ఒక ఆయన దగ్గరికి వెళ్తున్నాం అనుకోండి, ఆయన ఉద్యోగం ఉన్నంతసేపే మనకు హెల్ప్ చేయగలడు, అంతే కదండి. పదవిలో ఉన్నవాడు పదవి ఉన్నంతసేపే హెల్ప్ చేయగలడు. కానీ మన దేవుడు 5 సంవత్సరాలు పరిపాలించే నాయకులు అంటాడా
కాదండి. ఆయన నిత్యం ఉండేవాడు, ఆయన ఎప్పుడు ఉండేవాడు కనుక అలాంటి ఆయన మీద మనం ఆధారపడదాము. దేనికి భయపడొద్దు ప్రియమైన దేవుని వారలారా. అలా ఆయనతో ఆధారపడినప్పుడు మనము ఆ రోజు ఆధారాలు లేకపోయినా దేవుని మీద ఆధారపడినటువంటి అబ్రహాము ఈరోజు ఎన్ని ఆధారాలు ఉన్నా ఈరోజు మనము వాటిని బట్టయినా మనం దేవుని మీద ఆధారపడదాము. దేవుని మీద ఆధారపడితే మనకి ఏది కూడా లోటు ఉండదు. ఏ సమయానికి మనకి ఏది అవసరమో ఆయనే చూసుకుంటాడు ప్రియమైన దేవుని వారలారా. కనుక ఆలోచించండి, ఒక చక్కటి నిర్ణయాన్ని తీసుకొని ప్రార్థన చేసుకుని మన యొక్క అంశాన్ని ముగించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు నాయన. ఈ పరిశుద్ధ లేఖనాలలో తండ్రి ఎంతోమంది భక్తుల జీవితాలను రాసి తండ్రి మా యొక్క విశ్వాసాన్ని పెంపారు చేయాలని తండ్రి, ఆధ్యాత్మికంగా మమ్మల్ని అభివృద్ధి పరచాలని మీరు ఎంతో ప్రయత్నపడుచు ఉండగా తండ్రి, ఈరోజు అబ్రహాము గురించి మాకు తండ్రి మీరు మాట్లాడిన విషయాలను బట్టి మేము మరొక్కసారి ఆలోచించుకుని ఒక చక్కటి నిర్ణయాన్ని తీసుకోవడానికి సహాయం అనుగ్రహించండి దేవా. అయ్యా మీకు వందనాలు, మీకు స్తోత్రాలు నాయన తండ్రి. ఈ లోకంలో తండ్రి ఎన్నో చెడు స్నేహాలలోనూ ఎంతోమంది తండ్రి కపట సహోదరులతోనూ తండ్రి దేవా మేము మోసపోతూ ఉన్నామేమో తండ్రి. కానీ నిజమైనటువంటి స్నేహము, నిజమైనటువంటి తండ్రివి, నిజమైనటువంటి దేవుడువు, జీవము కలిగిన వాడువు నీవే అని తండ్రి పరిపూర్ణంగా నీ మీద ఆధారపడడానికి సహాయం అనుగ్రహించండి. ఈరోజు తండ్రి దేవ చేస్తున్న ఉద్యోగాల మీద ఆధారపడుతూ ఉన్నారేమో, చేస్తున్న కూలి పనుల మీద ఆధారపడుతూ ఉన్నారేమో తండ్రి. కానీ తండ్రి వీటన్నిటికీ మించిన వాడవు నీవు నా తండ్రి దేవా. నీ సెలవే లేకపోతే ఒక ముద్దైనను నోటికి వెళ్ళదని మీరు సెలవిస్తున్నారు. కాబట్టి తండ్రి దేవా అయ్యా మిమ్మల్ని ఆధారం చేసుకుని మిమ్మల్ని ఆనుకుని మీతో మరింత అన్యోన్య సహవాసం కలిగి మేము తండ్రి దేవా మా యొక్క జీవితాలను మేము తండ్రి ముందుకు సాగించుకున్నట్టుకు సహాయం అనుగ్రహించండి దేవా. తండ్రి దేవా మీకు వందనాలు, మీకు స్తోత్రం. వచ్చిన మీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి దేవా. మా శబ్దం ద్వారా వింటున్న ప్రతి ఒక్క హృదయానికి తండ్రి దేవా ఈ మాటలు తట్టడానికి సహాయం అనుగ్రహిస్తారని, మా పరిసర ప్రాంతానికి మీరు ఇచ్చిన నెమ్మది సమాధానం బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, ఇంకా ఎంతమంది అయితే తండ్రి వెనుకంజ వేస్తున్నారో తండ్రి, నమ్మడానికి ఎంతమంది అయితే ఇంకా ఆలోచిస్తున్నారో తండ్రి, ప్రతి హృదయాన్ని తండ్రి దేవా తండ్రి అయ్యా మీరు మెత్తనపరిచిన తండ్రి దేవా అయ్యా మీ సన్నిధిలోకి రాగలిగినటువంటి ధన్యత తండ్రి దేవా, మిమ్మల్ని ఆనుకుని మిమ్మల్ని తండ్రి మీరే నా దేవుడిని ఒప్పుకునే చక్కటి అవకాశాన్ని మరొకసారి వరకు ప్రసాదిస్తారని కోరుకుంటూ మీ కుమారుడు మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. శ్రద్ధగా మీ అందరికీ ప్రభుపేట వందనాలు.